హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురాం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 3 సంవత్సరాల వయసులో తుపాకీ మొక్కలు నాటిన విప్లవ బాలుడు, 20 సంవత్సరాల వయసులో బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ యోధుడు, 23 సంవత్సరాల వయసులో భరతమాతను దాస్య శృంఖలాల నుండి విడిపించడం కోసం ప్రాణత్యాగం చేసి ప్రతి భారతీయుడిలో విప్లవాగ్ని రగిల్చిన విప్లవ వీరుడు, తెల్లదొరల పాలిట ధీరోదాత్తుడు, భరతమాత కన్న మరో ముద్దు బిడ్డ, బ్రిటిష్ వారంటేనే భగభగమండే స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గురించి క్షుణ్ణంగా ఈ రోజు తెలుసుకుందాం. మిత్రులారా, అందరికీ కంట్రీ థాట్స్ తరపున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను, కానీ కామెంట్స్ చేయదలసిన వారు వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూసి అప్పుడు కామెంట్ చేస్తారని మనవి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. 18వ శతాబ్దంలో ఒక పక్క పఠానులు దండెత్తుతుంటే మరో పక్క ఆంగ్లేయులు ఆక్రమణలకు దిగుతున్న సమయంలో హిందూ సమాజాన్ని పరిరక్షించడానికి మహారాజా రంజిత్ సింగ్ కంకణం కట్టుకొని కాపాడుతుంటే ఆయనకు తాట్పాటు సపోర్టు అందించారు మన భగత్ సింగ్ తాతలు ముత్తాతలు. వాళ్ళ దేశభక్తికి సంతోషించి అందుకు ప్రతిఫలంగా రంజిత్ సింగ్ గారు చాలా ఎక్కువ భూములు ఇచ్చారు. భగత్ సింగ్ తాతగారు అర్జున్ సింగ్ గారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ బ్రిటిష్ వారిని ఎదిరించేవారు. అర్జున్ సింగ్ గారికి 3 కొడుకులు కిషన్ సింగ్, అజిత్ సింగ్, స్వరణ్ సింగ్. 1904-05 ప్రాంతంలో హిందువులకి ఒక భాగం, ముస్లింలకి ఒక భాగం లెక్కన బెంగాల్ని విభజించినప్పుడు కిషన్ సింగ్, అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ వ్యతిరేకంగా పోరాటం చేయడంతో వీళ్ళ 3 జైల్లో పెట్టించారు బ్రిటిష్ వారు. కొన్నాళ్ళకి జైలు నుండి బయటకు వచ్చాక కూడా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆ తర్వాత కిషన్ సింగ్ కి జగత్ సింగ్ జన్మించాడు. జగత్ సింగ్ జన్మించిన 2-3 సంవత్సరాలకి మన హీరో 1907 సెప్టెంబర్ 28న శనివారం రోజు పంజాబ్లోని లాహోర్పూర్ జిల్లాలోని బత్కర్ కలాన్ గ్రామంలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించాడు సర్దార్ భగత్ సింగ్. భగత్ సింగ్ కి 3 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ నాన్నగారు అతన్ని ఎత్తుకొని తన ఫ్రెండ్ నందకిషోర్ మెహతాతో కలిసి కొత్తగా వేస్తున్న తోటను చూడడానికి వెళ్లినప్పుడు భగత్ సింగ్ ఆ తోటలో చిన్న చిన్న గడ్డి పరకలు మొక్కలు నాటుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు అడిగారు, ఏం చేస్తున్నావు నాన్న అని. దానికి సమాధానంగా భగత్ సింగ్ తుపాకులు నాటుతున్నానన్న అన్నాడు. అది విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. భవిష్యత్తుకు బాల్యమే మొలక, మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చు తునక. భగత్ సింగ్ 4 సంవత్సరాల వయసున్నప్పుడు రెండో బాబాయ్ అజిత్ సింగ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాడని బ్రిటిష్ వారు అతన్ని పట్టుకుని జైల్లో వేయాలనుకున్నప్పుడు అతడు పెర్సియా వెళ్లిపోయాడు. భర్త దేశాలకు వెళ్లిపోయాడని ఏడుస్తున్న చిన్నమ్మ హర్నామ్ కౌర్ను వాదార్చుతూ, పిన్ని ఏడవవద్దు, నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా అని ప్రతిజ్ఞ చేశాడు మన భగత్ సింగ్. చిన్న వయస్సు నుండి నరనరాన బ్రిటిష్ వారి మీద కసి ఏ విధంగా పెంచుకున్నాడో మనకి అర్థమవుతుంది. భగత్ సింగ్ తన అన్నయ్య జగత్ సింగ్ తో కలిసి రోజు స్కూల్కి వెళ్లి అతనితో ఆడుకునేవారు. అయితే 11 సంవత్సరాల వయసులో జగత్ సింగ్ మరణించాడు. ఆ బాధను తట్టుకోలేక చాలా ఏడ్చాడు భగత్ సింగ్. అయితే అక్కడ ఉంటే ఆ బాధను తట్టుకోలేక అతనే గుర్తొస్తున్నాడని ఆ ఊరు వదిలేసి వాళ్ళకి కొంత పొలమున్న నవాన్కోట్ అనే గ్రామానికి వెళ్లిపోయారు. ఈ ఊర్లో భగత్ సింగ్ ను హై స్కూల్లో చేర్పించడానికి కల్సా హై స్కూల్ కి తెచ్చాడు. అయితే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నారని అక్కడ చేర్పించకుండా దయానంద్ సరస్వతి పేరు మీద ఆర్య సమాజ్ వారు నడుపుతున్న DAV దయానంద్ ఆంగ్లో వేదిక స్కూల్లో చేర్పించాడు. ఇక్కడ భగత్ సింగ్ చదువుకుంటున్న రోజుల్లో 1919 ఏప్రిల్ 15న జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో సిక్కులు నూతన సంవత్సరమున ప్రార్థన చేసుకుంటున్న వందలాది సిక్కు జాతీయుల్ని బ్రిటిష్ అధికారి డయ్యర్ ఆధ్వర్యంలో పిట్టర్లు కాల్చినట్టు కాల్చి చంపించేశాడు. ఆ ఘటనలో సుమారు 1000 మందికి పైగా సిక్కులు చనిపోయారు. తరువాత రోజు ఆ ప్రాంతానికి తన తండ్రితో కలిసి వచ్చిన భగత్ సింగ్ ఆ ప్రాంతమంతా చూసేసరికి అతని రక్తం సలసల మరిగింది. అక్కడి నుండి కొంత మట్టిని ఇంటికి తీసుకొచ్చి ఒక సీసాలో పెట్టి రోజు చూస్తుండేవాడు. బ్రిటిష్ వారంటే కోపం మరింత పెరిగిన సంఘటన అది. 1921 వచ్చేసరికి గాంధీజీ రాజకీయాల్లో చురుకుగా ఉంటూ అహింసా మార్గంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమానికి చిన్న పెద్ద అందరూ సపోర్ట్ చేస్తూ గాంధీజీ వెనక నడిచారు. ఉత్తరప్రదేశ్ చౌరా చౌరే అనే గ్రామంలో ఒక బట్టల షాపును తగలబెట్టడం వలన అది హింసాత్మకంగా మారడంతో గాంధీజీ ఈ ఉద్యమాన్ని ఆపేశారు.
దీంతో యువతంతా కలిసి గాంధీజీ చేస్తున్న అహింసతో బ్రిటిష్ వారు లొంగరని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవ ఉద్యమాలు చేయడానికి మొగ్గు చూపారు. అప్పుడే మన భగత్ సింగ్ వాళ్ళు పెట్టే మీటింగులకి వెళ్తుండేవాడు. వాళ్ళకి తన వంతుగా ఏదో ఒక సహాయం చేస్తుండేవాడు. విప్లవవాదులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది. భగత్ సింగ్ ను కూడా అరెస్ట్ చేస్తారేమోనని భయపడిన వాళ్ళమ్మగారు కొడుకుని కాన్పూర్ పంపించేశారు. కాన్పూర్ వెళ్లాక తన జీవితం మలుపు తిరిగింది. కాన్పూర్ వచ్చాక గణేష్ శంకర్ విద్యార్థి జోగేష్ చంద్ర చటర్జీ వంటి వారు విప్లవ పందాలోనే స్వాతంత్రం వస్తుందని ప్రగాఢంగా నమ్మి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ అనే సంస్థని స్థాపించారు. భగత్ సింగ్ కి వీళ్లతో పరిచయం ఏర్పడి ఆ సంస్థలో చేరి తన పేరుని బలవంతుగా మార్చుకుని జోగేష్ చంద్ర చటర్జీ ఆధ్వర్యంలో పనిచేయడం ప్రారంభించాడు. అప్పటికి భగత్ సింగ్ కేవలం 15 సంవత్సరాలే. ఈ సంస్థలోనే చంద్రశేఖర్ ఆజాద్ కూడా చేరాడు. ఇక్కడ భగత్ సింగ్ 3 సంవత్సరాలు పనిచేశాక 1925 ఆగస్టు 5వ తారీఖున కకోరే అనే గ్రామంలో చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో రైలు దోపిడీ చేశారు. ఈ దోపిడీతో బ్రిటిష్ గవర్నమెంట్ పోలీసులు రెచ్చిపోయి ఉద్యమకారులు దౌర్జన్యంగా కొట్టడం, జైల్లో నిర్బంధించడం చేయడంతో భగత్ సింగ్ అక్కడి నుంచి తిరిగి లాహోర్ వచ్చేసి కాలేజీలో చేరాడు. కాలేజీలో చేరాక అనేక పుస్తకాలు చదివాడు. ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్ లైబ్రరీలో లేకపోతే బయట నుండి తెప్పించుకుని మరీ చదివాడు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు తెలుసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోకి ఎలా చొరబడ్డారు, ఎందుకు చొరబడ్డారు, ఏ ఏ దేశాల్లో వీళ్ళు దోపిడీలు చేస్తున్నారు లాంటి విషయాలు అన్నీ తెలుసుకున్నాడు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడే సుఖ్దేవ్, భగవతీ చరణ్ వోహరా వంటి దేశభక్తి కలిగిన మిత్రులు పరిచయం అయ్యారు. ఇక్కడ భగత్ సింగ్ చదువుకుంటున్నప్పుడే 1925 డిసెంబర్ 19న కకోరి రైలు దోపిడీలో దొరికిన ఉద్యమకారులు ఉరి తీశారు. దాంతో హెచ్ఆర్ఏ బలహీనపడింది. భగత్ సింగ్ రక్తం మరింత వేడెక్కింది. వీళ్ళని ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, ఈ లంప్నా కొడుకుల్ని ఎలాగైనా హతమార్చాలని విపరీతమైన కోపంతో ఆలోచిస్తూ భగత్ సింగ్ వెంటనే లాహోర్ నుండి బయలుదేరి కొంతమంది కుర్రోళ్ళని ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి ఉరి తీయబడ్డ వారి కుటుంబాలని కలుసుకొని వాళ్ళ ఫోటోలు సంపాదించి ఊరూరా తిరిగి సభలు సమావేశాలు ఏర్పరిచి ఆ ఫోటోలు చూపించి వీళ్ళు తప్పు ఏమీ లేదని, అనవసరంగా మన వాళ్ళని బ్రిటిష్ గవర్నమెంట్ ఉరి తీసిందని తెలియజెప్పి ప్రజల్లో కూడా బ్రిటిష్ వాళ్లపై వ్యతిరేకత తెప్పించాడు. సరిగ్గా ఆ సమయంలోనే లాహోర్లో ఊరేగింపు జరుగుతుండగా ఎవరో బాంబు వేశారు. బాంబు వేసిందో ఎవరో తెలియక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్న వారిని అరెస్టు చేశారు. ఆ ప్రాసెస్ లో భగత్ సింగ్ ను కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు భగత్ పై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో 60,000 పూచీకత్తు మీద నువ్వు బయటికి వెళ్లొచ్చు అన్నారు జడ్జి. 60,000 అంటే అప్పట్లో చాలా ఎక్కువైనా వీళ్ళకి పెద్ద కష్టం కాకపోవడంతో వాళ్ళ నాన్నగారు 60,000 కట్టేసి కొడుకును బయటికి తెప్పించారు. బెయిల్పై భగత్ సింగ్ బయటకు వచ్చాక కొన్ని రోజుల తరువాత ఆ కేసు ఎత్తివేసేశారు. తర్వాత నవజవాన్ భారత్ సభ అనే సంస్థను స్థాపించి యూత్ ని ఒక్కతాటిపైకి తెచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయడం, బ్రిటిష్ వారు మనకు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దోపిడీల గురించి చెప్పడం చేసేవాడు. ఆ సమయంలోనే వాళ్ళ అమ్మగారు ఉద్యమాలు ఎప్పుడూ ఉండేవే, వాటిని పక్కన పెట్టి పెళ్లి చేసుకున్నాయన అని పోరు పెడుతుండేవారు. ఒకరోజు భగత్ సింగ్ వాళ్ళ అమ్మగారితో, అమ్మా, నేను గనక పెళ్లి చేసుకుంటే నా భార్యను కూడా ఉద్యమాల్లోకి దింపాల్సి ఉంటుంది, లేదా తనకు న్యాయం చేయడానికి నేను ఉద్యమాలకి దూరంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండూ జరగవు. నాకు పెళ్ళంటూ జరిగితే అది ఉరితాడుతోనే మరణశయ్యపై జరుగుతుంది అని ఎంతో భావోద్వేగంతో వాళ్ళ అమ్మగారితో చెప్పాడు. ఇక అక్కడి నుంచి ఆవిడ పెళ్లి గురించి ఎత్తడం మానేశారు. తరువాత లక్నో వచ్చి బలహీనపడ్డ హెచ్ఆర్ఏని పునరుద్ధరించాలని ఒక్క యూత్ మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఉద్యమాల్లో పాల్గొనేలా చేసి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా మార్చాడు. దాన్ని ముందుండి నడిపించే ఆర్మీలాగా ఒక భాగాన్ని, లోపలుండి ప్లాన్లు, ప్రణాళికలు రచించే విధంగా ఒక భాగాన్ని 2 భాగాలుగా చేసి ముందుండి నడిపించే భాగానికి చంద్రశేఖర్ ఆజాద్ ని నాయకుడిగా చేశాడు. ఆ సంస్థని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాడు. ఇలా సాగుతున్న రోజుల్లో ఇండియాలో స్వతంత్రోద్యమాలు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టాలంటే ఊరూరా తిరిగి అలా ఉద్యమాలు పెరగకుండా అధ్యయనం చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ అనే అధికారిని ఇండియా పంపించింది. సైమన్ తన టీంతో ఇండియా వచ్చి అధ్యయనం కోసం ఊరూరా తిరుగుతున్నప్పుడు భారత్ ప్రజలు, ఉద్యమకారులు వాళ్ళని వ్యతిరేకించారు. భారత పౌరులు లేకుండా కేవలం మీ అధికారులతో ఏకపక్షంగా అధ్యయనం చేయడం అన్యాయమని గో బ్యాక్ సైమన్ అంటూ నినాదాలు చేస్తూ ఏ ఊరు రానియలేదు. ఇక్కడ వ్యతిరేకిస్తున్నారని అన్ని ప్రాంతాల్లో అయిపోయిన తర్వాత సైమన్ కమిషన్ లాస్ట్ లో లాహోర్ వెళ్ళింది. లాహోర్ లో కూడా లాలా లజపతి రాయ్ ఆధ్వర్యంలో వ్యతిరేక నినాదాలు చేశారు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం పోలీసుల్ని పంపించి లాలా లజపతి రాయ్ మీద, మిగతా భారతీయుల మీద లాఠీ చార్జి చేశారు. ఆ లాఠీ చార్జీలో బాగా దెబ్బలు తిన్న లాలా లజపతి రాయ్ నవంబర్ 28న మరణించారు. ఆయన మరణంతో భగత్ సింగ్ రక్తం మరిగి ఈయన బ్రిటిష్ స్లమ్నా కొడుకులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని
తన మిత్రులు రాజ్గుర్, చంద్రశేఖర్ ఆజాద్లతో వెంటనే సమావేశమై లాలా లజపతి రాయ్ని తీవ్రంగా కొట్టడానికి కారణమైన పోలీస్ ఆఫీసర్ స్కాట్ ని చాటుమాటుగా కాకుండా ప్రత్యక్షంగా చంపేయాలని నిర్ణయించుకున్నారు. దీని వలన బ్రిటిష్ వారికి 2 విషయాలు తెలుస్తాయి. 1, భారత యువరక్తం ఎంత వేడిగా ఉందో తెలుస్తుంది. 2, లాలా లజపతి రాయ్ని చంపినందుకు భారత యువకులు మౌనంగా లేరు, ప్రతీకారం తీర్చుకుంటున్నారని తెలుస్తుంది. వెంటనే ప్లాన్ ప్రకారం నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ 28న స్కాట్ ఉన్న పోలీస్ స్టేషన్కి దగ్గరలో రాజ్గురు, భగత్ సింగ్ తుపాకులు పట్టుకొని స్టేషన్ దగ్గరికి వెళ్లారు. వెనకాల కొంచెం దూరంగా చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు. ముందు వెళ్లిన రాజ్గురు, భగత్ సింగ్ ఇద్దరు పోలీసుల్ని రెచ్చగొట్టి పోలీసుల్ని బయటికి రప్పించడానికి ప్రయత్నాలు చేశారు. అనుకున్నట్టే వాళ్ళు బయటకు వచ్చారు. బయటికి రాగానే మన ఇద్దరు హీరోలు కాల్పులు జరిపారు. అయితే ఆ కాల్పులు వీళ్ళు చంపదామనుకున్న స్కాట్ కాకుండా అసిస్టెంట్ సూపరింటెండెంట్ స్కాండర్ చనిపోయాడు. మరికొంతమంది పోలీసులు చంపేశారు. అయినా స్కాట్ బయటకు రాలేదు. కొంతసేపు అక్కడే ఉండి ఎదురు చూసిన తర్వాత పక్కనే భగత్ చదువుకున్న కాలేజీకి వెళ్లి అక్కడ నుండి ఒక రహస్య స్థావరానికి వెళ్లిపోయారు. వీళ్ళు వెళ్లిపోయిన కొంతసేపటికి బ్రిటిష్ పోలీస్ బెటాలియన్ దిగింది. మొత్తం లాహోర్ అంతా చుట్టుముట్టేసి భగత్ సింగ్ గాని అతని అనుచరులు గాని ఉద్యమం చేస్తున్న ఎలాంటి యువకుడైనా గాని దొరికిన వెంటనే అరెస్టు చేయాలని చూశారు. ఈ విషయం భగత్ సింగ్ కి తెలిసి ఎలాగైనా లాహోర్ నుండి తప్పించుకోవాలని తన మిత్రుడు భగవతీ చరణ్ వోహరా భార్య దుర్గా బాబాయిని సహాయం అడిగి భగత్ సింగ్ తన జుట్టుని కట్ చేసుకుని గడ్డం గీయించుకుని యూరోపియన్లాగా వేషం మార్చుకొని దుర్గా బాబాయిని తన భార్యలాగా వేషం వేపించి ఒక చిన్న బాబుని వాళ్ళ అబ్బాయిలాగా, రాజ్గురేమో సేవకుడిలాగా వేషం మార్చుకొని పెద్ద పెద్ద ట్రంకు పెట్టెలు పట్టుకొని రైల్వే స్టేషన్కి చేరుకొని లక్నో వెళ్లి అక్కడి నుంచి హౌరా చేరుకున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఒక సాధువు గెటప్ వేసుకొని అక్కడే అడవుల్లో ఉండిపోయారు. మొత్తానికి వీళ్ళని ఎవరూ గుర్తుపట్టలేదు. హౌరాలో బాంబులు తయారు చేసే వాళ్ళుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఆగ్రా వెళ్లి అక్కడ బాంబులు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ సమయంలోనే బాంబులు తయారు చేస్తున్న జయగోపాల్ అనే మిత్రుడికి అంటువ్యాధి వచ్చింది. అతని దగ్గరికి వెళ్లిన వాళ్ళకు కూడా ఆ వ్యాధి వస్తుంది. అయినా సరే భగత్ సింగ్, రాజ్గురు అతనికి సపరీలు చేసి అతనిని జబ్బుని నయం చేశారు. ఈయన కొడుకే తరువాత భగత్ సింగ్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. వాళ్ళు తయారు చేసిన బాంబుని ఝాన్సీలో ప్రయోగించారు. అది బాగానే పేలింది. 1993లో ఫ్రాన్స్ పార్లమెంటు మీద హెన్రీ అనే విప్లవకారుడు భగత్ సింగ్ గుర్తొచ్చి తను కూడా ఢిల్లీ అసెంబ్లీపై బాంబులు వేయాలని నిర్ణయించుకుని రాజ్గురుని అక్కడే ఉండమని చెప్పి చంద్రశేఖర్ ఆజాద్ని రప్పించుకుని భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తులు ఇద్దరు యూరోపియన్స్ రూపంలో ఢిల్లీ అసెంబ్లీని 2-3 రోజులు అబ్జర్వేషన్ చేసి ఎవరూ చనిపోకుండా కేవలం వాళ్ళ ఉనికిని తెలియజెప్పాలని బాంబులు వేయడానికి 1929 ఏప్రిల్ 8న నిర్ణయించుకుని బట్కేశ్వర్ దత్ జేబులో బాంబు, భగత్ సింగ్ జేబులో పిస్తోల్ పట్టుకుని అసెంబ్లీలోకి ప్రవేశించారు. చంద్రశేఖర్ ఆజాద్ దూరంలో వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతున్న సమయంలో బాంబు వేశారు. బాంబు బాగా పేలి పొగతో ఆవరించేసరికి అసెంబ్లీ అంతా అల్లుకొల్లాలమైపోయింది. ఎటు వాళ్ళు అటు పారిపోయారు. మిత్రుడు చంద్రశేఖర్ ఆజాద్ వైపు చూసి పారిపో అని సైగ చేశాడు భగత్ సింగ్. వెంటనే అక్కడి నుంచి చంద్రశేఖర్ ఆజాద్ పారిపోయాడు. కానీ భగత్ సింగ్, బట్కేశ్వర్ దత్తులు ఇద్దరు అక్కడే ఉండి వాళ్ళు తెచ్చుకున్న హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలు గ్యాలరీలోకి విసిరేసి అక్కడే కూర్చున్నారు. ఆ కరపత్రాలు చదివిన బ్రిటిష్ పోలీసులు అసెంబ్లీ మొత్తం వెతగ్గా వీళ్ళిద్దరూ కనిపించారు. పోలీసులు చూడగానే భగత్ సింగ్, తన మిత్రుడు ఇద్దరు ఇంక్విలాబ్ జిందాబాద్, డౌన్ డౌన్ ఇంపీరియజం అని నినాదాలు చేసి పోలీసులకి లొంగిపోయారు. లొంగిపోవడానికి కారణం కేసుని కోర్టులో వాదించినప్పుడు వీళ్ల యొక్క ఉద్యమం దేశం నలుమూలలా తెలుస్తుందని, అప్పుడు ప్రజల్లో కూడా మరింత చైతన్యం వచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే లొంగిపోయారు. జైల్లో పెట్టాక జూన్ 1వ వారంలో కోర్టులో హాజరుపరిచి రాజ్యానికి విరుద్ధంగా కార్యక్రమాలు చేశారని ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష వేశారు. తరువాత లాలా లజపతి రాయ్ చనిపోయినప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను చంపింది కూడా వీళ్లేనని తెలుసుకుని సుఖ్దేవ్, రాజ్గురులను కూడా అరెస్టు చేశారు. అయితే ఈ కేసుతో బట్కేశ్వర్ దత్తుకు సంబంధం లేదని జీవిత ఖైదు కొనసాగించడానికి లాహోర్ జైలుకి పంపించారు. భగత్ ను, సుఖ్దేవ్ ను, రాజ్గురును వీళ్ళ ముగ్గురిని వేరే జైలుకు మార్చారు. ఆ జైల్లో ఖైదీలు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని, ఖైదీలకి కనీస సౌకర్యాలైనా లేవని ఖైదీల కోసం నిరాహార దీక్షకు దిగాడు భగత్ సింగ్. అతనికి సపోర్ట్ గా మిగతా ఖైదీలు కూడా దీక్షకు దిగారు. వీళ్ళు ఇక్కడ దీక్షలు చేస్తున్నారని తెలిసి మిగతా అన్ని జైల్లో ఉన్న ఖైదీలు కూడా నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో జవహర్ లాల్ నెహ్రూ కూడా వచ్చి భగత్ సింగ్ ను పరామర్శించి అతను చేస్తున్న దీక్ష సరైనదే అని, బ్రిటిష్ వాళ్ళు అతని డిమాండ్ ను గుర్తిస్తే మంచిదని పేపర్ వాళ్ళకి చెప్పి వెళ్లిపోయాడు. భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకుని లాహోర్ జైల్లో జతీంద్రనాథ్ దాస్ అనే విప్లవకారుడు కూడా దీక్ష చేసి చావుకి దగ్గరయ్యాడు. అతని దగ్గరికి భగత్ సింగ్ ను స్ట్రెచర్ లో తీసుకెళ్లి
భగత్ ద్వారా చెప్పించారు. అయినా అతను వినలేదు. చూడు భగత్ సింగ్, నువ్వు దీక్ష చేస్తున్నావు, నేను దీక్ష చేస్తున్నాను, ఇద్దరము చేస్తున్నాం, అలాంటప్పుడు నేనెందుకు వినాలి? వీళ్ళ ఆట ఎలాగైనా కట్టించాలని ఆయన వినలేదు. 63 రోజులు దీక్ష చేసిన ఆయన 1929 సెప్టెంబర్ 13న మరణించాడు. ఆయన మరణంతో దేశమంతా ఒక్కటై వీళ్ళకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినా సరే బ్రిటిష్ వాళ్ళు దిగిరాలేదు. భగత్ సింగ్ 116 రోజులు నిరాహార దీక్ష చేశాడు. అతని దీక్షను ఎవరూ విరమింపజేయలేకపోయారు. చివరికి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ నాన్నగారు చెప్పడంతో 116వ రోజు విరమించాడు. ఇక కోర్టులో కేసు విచారణకి ప్రారంభమైంది. అయితే కోర్టుకు తెస్తే ప్రజలు ఉద్యమకారులతో సమస్య వస్తుందని కోర్టుకు తేకుండా జైల్లోనే వాదించేలా చేశారు. వీళ్లకు వ్యతిరేకంగా జయగోపాల్ సాక్ష్యం చెప్పాడు. వీడు ఎవడో కాదు, బాంబులు తయారు చేస్తున్నప్పుడు అంటువ్యాధి వచ్చి మూలన పడితే భగత్ సింగ్ బట్కేశ్వర్ సేవలు చేశారు చూడండి, వాడే వీడు. లంచాలకి లొంగిపోయి సాక్ష్యం చెప్పాడు. వాడి మీదకు బట్కేశ్వర్ చెప్పు విసిరాడు. తరువాత విచారణకు తెచ్చినప్పుడల్లా వీళ్ళకి చేతులకి కాళ్ళకి బేడీలు వేసి విచారణ చేసేవారు. ఈ కేసు తొందరగా తేలాలని వైస్రాయ్ లార్డ్ ఎన్విర్ అనేవాడు ఒక కమిటీని వేసి 1930 జూన్లో సుమారు మరో 16 మంది మీద కేసు పెట్టించి 1930 సెప్టెంబర్ 30వ తేదీన తుది నిర్ణయంగా భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను తీవ్రమైన తప్పులు చేసినందుకు గాను ఉరిశిక్ష వేస్తున్నామని ప్రకటన చేశారు. బట్కేశ్వర్ దత్తుకు మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష కొనసాగుతుంది. అక్టోబర్ నుంచి బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ ను ఎక్కడ ఉరి తీయాలి, ఎలా ఉరి తీయాలో ఆలోచించడం మొదలు పెట్టారు. వీళ్ల ఉరిని ఎలాగైనా ఆపించాలని చంద్రశేఖర్ ఆజాద్ బయట ఉండి 1931 ఏప్రిల్ 27న అహ్మదాబాద్ వెళ్లి నెహ్రూను కలిసి, నెహ్రూజీ, మీరు గాంధీజీతో మాట్లాడి బ్రిటిష్ వారితో చెప్పించి మన వాళ్ళ ఉరిని ఆపించండి అని మొరపెట్టుకున్నాడు. అయినా సరే నెహ్రూ అవును అనలేదు, కాదు అనలేదు. నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు. అదే రోజు ఒక దొంగ మిత్రుడి ద్వారా ఆజాద్ ఒక పార్కులో పోలీసులకు దొరికిపోయి చనిపోయాడు. జైల్లో ఉన్న భగత్ సింగ్ కు 400 పేజీలు గల ఒక తెల్ల కాగితాల బుక్ ఇచ్చారు, ఏదైనా రాసుకోమని. అందులో భగత్ సింగ్ మానవ సమాజ పరిణామక్రమం, సామ్రాజ్యవాద విష స్వభావం ఎలా ఉంటుందనే అంశం మీద మార్కు, ఎంగిల్స్, ట్రాల్స్ ట్రాయ్, విక్టర్ హ్యూగో, ట్రెసెల్స్, జపాన్, బౌద్ధ గురు, కింగ్ కోషి, మాస్కిమ్ గోస్కీ ఇలా చాలా మంది చెప్పిన విషయాలన్నీ రాశాడు. కొంతమంది భారత రాజకీయ నాయకులు వచ్చి క్షమాభిక్ష పెట్టుకోమని సలహా ఇచ్చారు. కానీ భగత్ సింగ్ క్షమాభిక్ష పెట్టుకోవాల్సిన కర్మ నాకు లేదు. ఎవడో పెట్టిన క్షమాభిక్ష ద్వారా నా ప్రాణాలు నిలవాల్సిన అవసరం లేదు. నా తల్లి భరతమాత దాస్య శృంఖలాల నుండి విముక్తి కావడానికి నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధమే గాని క్షమాభిక్ష కోరను అన్నారు. అయితే క్షమాభిక్ష కోరితే అది లండన్ లో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి తన ఉద్యమం గురించి ప్రపంచం మొత్తం తెలుస్తుందని తెలుసుకొని అయిష్టంగానే క్షమాభిక్షకి అప్లై చేశాడు. కానీ వాళ్ళు లండన్ లో దాన్ని నిరాకరించారు. ఈలోగా తన మిత్రులు జైలు నుండి రహస్యంగా ఒకరిద్దరు మన ఇండియా పోలీసుల ద్వారా ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, వాళ్ళు ఎందుకు ఉద్యమం చేయాల్సి వచ్చింది, పోలీసులు ఎందుకు చంపాల్సి వచ్చింది, అలాగే ఉద్యమం గొప్పతనం గురించి ఒక లెటర్ రాసి పత్రికల వారికి అందజేశారు. ఆ లెటర్ ఇండియా పత్రికలతో పాటు విదేశీ పత్రికలు కూడా ముద్రించి ప్రజలకు తెలియజెప్పాయి. దాంతో భగత్ సింగ్ గురించి దేశంతో పాటు ప్రపంచానికి తెలిసింది. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ముగ్గురికి మార్చి 24, 1931న ఉరి తీయాలని నిర్ణయించి 24న కరాచీలో గాంధీజీ నిర్వహించబోతున్న కాంగ్రెస్ సభ ఉందని ఉరిని 11 గంటలకు ముందుకు జరిపి మార్చి 23 సాయంత్రం పూట ఉరితీసి మేజిస్ట్రేట్ లేకపోయినా అప్పటికప్పుడు వాళ్లకు అనుకూలమైన మేజిస్ట్రేట్ ను తెప్పించి సంతకం చేయించి తెల్లారితే ప్రజలు ఉద్యమకారులు రెచ్చిపోతారేమోనని జైలు వెనకాల ఉన్న గోడల బద్దలు కొట్టి ఒక చిన్న విలేజ్ దగ్గర మహావీరుల ముగ్గురు మృతదేహాలని దహనపరిచి ఆ భస్మాన్ని షట్లాజ్ నదిలో కలిపేశారు. ఆ విధంగా భరతమాత కన్నా గొప్ప మహావీరులు, భరతమాత ముద్దుబిడ్డల ప్రాణాలు భరతమాత ఆత్మలో కలిసిపోయినా వారు రగిల్చిన స్ఫూర్తి ఉద్యమం ప్రజల్లో రాజుకుంది. ఉరి తీసిన తెల్లారి కరాచీలో కాంగ్రెస్ సభకి వచ్చిన గాంధీజీని గో బ్యాక్ గాంధీ, డౌన్ డౌన్ గాంధీ అని గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ విషయంలో మహాత్మా గాంధీని బ్రిటిష్ ప్రభుత్వం ముందే అడిగింది, భగత్ ను ఉరి తీస్తున్నాం మీరేమంటారు అని. గాంధీ గనుక చొరవ తీసుకుని ఉంటే ఉరిని ఆపి కారాగార శిక్ష విధించేవారు. కానీ గాంధీజీ హింసకు నేను వ్యతిరేకం, భగత్ చేసే పని దేశం కోసమే అయినా హింసను ప్రేరేపించడం వలన నేనేమీ చేయలేనని మౌనంగా ఉండిపోయారు. అయితే మహాత్మా గాంధీ కొన్ని వ్యాసాల్లో ఏం రాశారంటే, నేను బ్రిటిష్ గవర్నమెంట్ ని అడిగాను, అలాగే వైస్రాయ్ని కలిశాను, ఉరి ఆపండని చెప్పాను. కానీ వాళ్ళు ఉరి ఆపడం కుదరదని చెప్పారు. నా వంతు ప్రయత్నం నేను చేశాను అని కొన్ని వ్యాసాల్లో రాసుకున్నారు. ఆ రోజుల్లో భగత్ సింగ్, గాంధీజీ, నెహ్రూలలో ఎవరు పాపులర్ అని ఒక సర్వే చేస్తే భగత్ సింగ్ కి గాంధీజీ, నెహ్రూల కంటే చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి.
అతను జైల్లో ఉన్నప్పుడు అతను చేసిన ప్రకటనలు ప్రజల్లో, ముఖ్యంగా అప్పటి యూత్లో బాగా ఆకర్షించాయి, ఉద్యమ బాట పట్టించాయి. ఎప్పుడైతే శత్రువు నీకంటే బలవంతుడని అనుకుంటావో అప్పుడే నీ పతనం ప్రారంభమైనట్టు. పోరు బాట పట్టాక ఒక్కటే అనుకున్నాం మేమందరం, దేశం నలుమూలల ఇంకివిలాబ్ జిందాబాద్ అనే నినాదం మారు మ్రోగాలి. అందుకోసం నా జీవితాన్ని త్యాగం చేయబోతున్నా. ఇప్పుడు నేను జైలు గోడల మధ్య ఉన్నాను. అయినా కోట్లాది మంది ప్రజల కంఠాల్లో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలు, ప్రతిధ్వనులు మిన్ను మన్నులను ఏకం చేస్తున్నాయి. ఇంతకన్నా ఏం కావాలి నా చిన్ని జీవితానికి? ఇలాంటి ప్రకటనలు ప్రజల్లో బాగా చొచ్చుకుపోయాయి. క్షుద్ర రాజకీయాలకి రుద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుడు తిలకం దిద్దిన శివాజీ, ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరబట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసులుగా మమ్ము నుంచి, ఉడుకు నిత్తెరు ఉప్పునైతే చండ్ర నిప్పులు గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా అన్న మన్యం దొరని చుట్టిముట్టి, మంది మార్బలమెట్టి మరఫిరంగు లెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ నేల కొరిగిన అల్లూరి, ముక్కు పచ్చలారిన వయసులో బ్రిటిష్ వారిని గడగడలాడించి భరతమాత ఒడిలో అసువులు బాసిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్, రాజగురు లాంటి ఎంతో మంది నా సోదరులు ఆవేశంతో బ్రిటిష్ వారి చేతుల్లో మరణిస్తుంటే ఇక మనం వెళ్లాల్సింది ఆ పందోలో కాదు, దృఢంగా నిర్ణయాత్మకంగా సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి భారతీయుడు సైనికుడై కొంత రక్తమిస్తే మీకు స్వతంత్రం తెస్తానని చెప్పి బయట నుండి బ్రిటిష్ వారిని పునాదులతో సైతం పెకిలించి వాళ్ళని గజగజలాడించి గగనతలంలోకి ఎగసి మనల్ని స్వేచ్ఛా పక్షుల్ని చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఒరిస్సా రాష్ట్రంలోని కటక్లో కాయస్థులు అంటే క్షత్రియ వంశానికి చెందిన హరినాథ్ అనే వ్యక్తికి జడునాథ్, కేదారినాథ్, దేవేంద్రనాథ్, జానకీనాథ్ మొత్తం 4 కొడుకులు జన్మించారు. జానకీనాథ్ గారు లా చదివి తన లాయర్ వృత్తిని దేశం కోసం వినియోగించేవారు. జానకీనాథ్ గారికి వివాహం అయ్యాక వీరికి 6 మగబిడ్డలు, 2 కూతుర్లు జన్మించిన తరువాత 9వ సంతానంగా 97 జనవరి 23న శనివారం రోజు మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు ఒరిస్సా రాష్ట్రంలో కటక్లో జన్మించాడు భరతమాత ఒడిలో మరో ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్. చంద్రబోస్ పుట్టిన తరువాత ఒక తమ్ముడు, 4 చెల్లెళ్ళు జన్మించారు. అంటే బోస్ వాళ్ళు 14 మంది సంతానం. 14 మందిలో 2వ అన్నయ్య శరత్ చంద్రబోస్ ప్రభావం ఎక్కువగా పడింది మన చంద్రబోస్ పైన. వీరిది బాగా ఉన్న కుటుంబమే. వాళ్ళ ఇంట్లో ఎక్కువగా పనివాళ్ళు, నౌకర్లతో పాటు మేనమామలు, వాళ్ళ పిల్లలు, పైగా వీళ్లే 14 మంది సంతానం కావడంతో ఇల్లంతా కోలాహలంగా సందడిగా ఒక మినీ భారత్లా ఉండేది. వాళ్ళ నాన్నగారు లాయర్ వృత్తిలో కొనసాగడం వలన ఆయన బయటికి వెళ్లిపోతే వాళ్ళ అమ్మగారే అందరినీ రెడీ చేసి స్కూల్కి పంపేవారు. అయితే మన బోస్ మాత్రం 5-6 సంవత్సరాల వరకు ఆత్మన్యూనత భావంతోనే ఉండేవారట. తనలో తానే మాట్లాడుకోవడం, అన్నయ్యలతో గాని, అక్కయ్యలతో గాని, చెల్లెలతో గాని, తమ్ముడితో గాని మాట్లాడేవారు కాదట. చంద్రబోస్కి 5 సంవత్సరాల వయసున్నప్పుడు బాప్టిస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూలులో చేర్పించారు. ఈ స్కూల్లో 85% యూరోపియన్స్, ఆంగ్లేయులు ఉండగా 15% భారతీయులు చదువుకునేవారు. ఈ స్కూల్లో చదవడం వలన ఇంగ్లీష్ బాగా వచ్చినా తెల్లవారి పిల్లలందరినీ ఒక పక్క, భారతీయ పిల్లల్ని ఒక పక్క కూర్చోబెట్టి చదువు చెప్పేవారు. ఆ విషయం బోసుకి నచ్చేది కాదు. పైగా బైబిల్ కూడా బోధించేవారు. అది కూడా బోసుకి నచ్చేది కాదు. ఇక్కడ 7 సంవత్సరాలు చదివినా వాళ్ళ వివక్ష మీదే అతని ఫోకస్ అంతా ఉండేది. కానీ చదువులో మాత్రం ఇంగ్లీష్ పిల్లలతో సమానంగా పోటీ పడి చదివి ఫస్ట్ క్లాస్లో మార్కులు తెచ్చుకునేవారు. హై స్కూల్ విద్యాభ్యాసం కోసం రావిన్సా హై స్కూల్ అండ్ కాలేజీలో చేర్పించారు. ఇందులోనే వాళ్ళ నాన్నగారు లా చదువుకున్నారట. ఈ స్కూల్లో చేరాక రెక్కలు వచ్చిన పక్షిలా ఫీల్ అయ్యేవారు. అతనికి ఇంగ్లీష్ బాగా రావడంతో మిగతా పిల్లలు కూడా స్నేహం చేసేవారు బోస్తో. ఆ స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్న బాబు వేణి మాధవదాసు గారి టీచింగ్ విధానం, పద్ధతి బాగా నచ్చి అతన్ని బాగా అభిమానించేవారు బోసు. ఆయన ట్రాన్స్ఫర్ అయిన రోజు అతని దగ్గరికి వెళ్లి ఏడ్చాడు. ఆ మాస్టర్ చంద్రబోసుని వాదార్చి, నేను వెళ్లిపోయినా నీకు ఉత్తరాలు రాస్తాను, నువ్వేమీ బెంగ పెట్టుకోకు అని చెప్పి, నీకు జీవితంలో ఎప్పుడైనా దిగులుగా ఉన్నా, బాధ వచ్చినా ప్రకృతి ఒడిలోకి వెళ్లి చేద తీరు, అన్ని బాధలు పోయి మనశ్శాంతి చేకూరుతుంది అని చెప్పి వాదార్చారు. ఈ హెడ్ మాస్టర్ గారి అమ్మాయి బీనాదాస్ గారు 1932లో డిగ్రీ పట్టా తీసుకుంటూ
ఆ పట్టా ఇస్తున్న బ్రిటిష్ గవర్నర్ని పాయింట్ బ్లాంక్ పెట్టి కాల్చి చంపేసింది. ఆమె కూడా విప్లవ నాయకురాలే. ఈమె గురించి మరొక్కసారి చెబుతాను. చంద్రబోస్ గారి దగ్గరికి వద్దాం. మాస్టర్ గారు చెప్పినట్లే చంద్రబోస్ ప్రకృతిని ఆస్వాదించడం ప్రారంభించారు. బోస్ ఇంటికి దగ్గరలో తన బంధువు అద్దెకి దిగారు. ఆయన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు అతని దగ్గర స్వామి వివేకానంద పుస్తకాలు చూసి ఒక పుస్తకం తన ఇంటికి తెచ్చి చదివాడు. అప్పటి నుంచి వరుసగా స్వామి వివేకానంద పుస్తకాలన్నీ చదివేసి తరువాత రామకృష్ణ పరమహంస పుస్తకాలు కూడా చదివారు. అప్పటి నుంచి ప్రపంచం అంటే ఏంటో, ఆధ్యాత్మిక చింతనతో పాటు మానవ సేవే మాధవ సేవ అని తెలుసుకున్నాడు. అప్పటికి బోస్ వయసు 15 సంవత్సరాలే. చుట్టుప్రక్కల స్కూల్కి వెళ్లి పేద పిల్లలకి టీచింగ్ చేస్తుండేవారు. అంతేకాదు వివేకానందుడి పుస్తకాలు చదివిన అభిమానులందరినీ ఒక గ్రూప్ గా తయారు చేసి వాళ్ళ చేత కూడా పేద విద్యార్థులకి టీచింగ్ ఇప్పించేవారు. 1913లో మెట్రికులేషన్ యూనివర్సిటీలో 2వ ర్యాంకులో పాస్ అయ్యాడు. తరువాత వాళ్ళ నాన్నగారు ఇక్కడుంటే ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడని కలకత్తాలో ఉన్న ప్రసిద్ధమైన ప్రెసిడెన్సీ కాలేజీలో చేర్పించారు. కలకత్తా వెళ్లిన తర్వాత కూడా వివేకానంద భావాలున్న గ్రూప్ ని సంపాదించాడు. కలకత్తా చుట్టుప్రక్కల ఉన్న బెనారస్, కాశీ వెళ్లి గురూజీలను కలవడం, రామకృష్ణ మఠాలను సందర్శించడం చేసేవారు. అలాగే ఇంటింటికి వెళ్లి పాత దుస్తులు అడిగి పేదవాళ్ళకి పంచే అసోసియేషన్ వాళ్ళతో కలిసి బోస్ కూడా అలాగే చేసేవారు. 1914లో వేసవి సెలవులకి ఇంటికి వెళ్లకుండా మిత్రులందరితో కలిసి ఉత్తర దేశ యాత్రలకి వెళ్లి కొంతమంది సాధువుల్ని కలిసినప్పుడు వాళ్ళు కూడా కుల వివక్ష చూపించడంతో అప్పుడు అతనికి ఏమర్థమైందంటే జీవితం అంటే ఇది కాదు, ఇంకా ఏదో ఉంది. ఇలా ఆధ్యాత్మిక చింతనలో ఉండిపోకూడదు, మానవ సేవే మాధవ సేవ అని అసలైన ఆధ్యాత్మికత అందులోనే ఉంటుందని తెలుసుకున్నాడు. ఇంటర్ అయిపోయాక డిగ్రీలో సైకాలజీ, ఫిలాసఫీ కోర్సులు తీశారు. డిగ్రీ చదువుతున్నప్పుడు విప్లవ వీరులు బ్రిటిష్ వారి చేతుల్లో కాల్పులకు గురైపోతుండడం ఆయనకి తెలిసేది. అలాగే ఒకరోజు కాలేజీలో తన క్లాస్మేట్స్ గట్టిగా మాట్లాడుకుంటూ ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ అధికారైన ఓట్స్ రూమ్ కి దగ్గరలో వెళ్తున్నారు. ఓట్స్ బయటకు వచ్చి ఆ స్టూడెంట్స్ ని కొట్టాడు. వాళ్ళు బోస్కి చెప్పారు. బోస్ వాళ్ళని తీసుకుని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి ఓట్స్ మీద కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఆ ప్రిన్సిపల్ ఓట్స్ పెద్ద అధికారిని, అతను నేనేమీ చేయలేనని చెప్పాడు. ఆ సమాధానం నచ్చని చంద్రబోస్ వీళ్ళకి ఇలా కాదని ఇండియన్ స్టూడెంట్స్ అందరినీ కూడగట్టి సమ్మె చేశాడు. ప్రెసిడెన్సీ లాంటి కాలేజీలో సమ్మె జరుగుతుందని కలకత్తా మొత్తం తెలిసిపోయింది. ఇదంతా ప్రిన్సిపల్ కి పరువు తక్కువ అనిపించి ఓట్స్ ని బ్రతిమలాడి వాళ్ళకి క్షమాపణ చెప్పించాడు. అప్పుడు విరమించారు ఆ సమ్మెని. తరువాత నెల రోజులకి ఆ ఓట్స్ ఒక జూనియర్ స్టూడెంట్ ని కొట్టాడు. ఈసారి స్టూడెంట్స్ అందరూ ఏకమై చంద్రబోస్ కి చెప్పకుండా ఓట్స్ ని కింద పడేసి కొట్టారు. దాంతో అది పెద్ద ఇష్యూ అయింది. దాన్ని కాలేజీ యాజమాన్యం తీవ్రమైన తప్పుగా పరిగణించి దీని వెనక ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్ ఉంటాడని అనుమానించి బోస్ ని మిగతా స్టూడెంట్స్ ని యు ఆర్ ది మోస్ట్ ట్రబుల్ సమ్ మ్యాన్ ఇన్ ద కాలేజ్, ఐ సస్పెండ్ యూ అని చెప్పి సస్పెండ్ చేశారు. దీని మీద ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ వారు బోస్ని పిలిపించి నువ్వు నీ బ్యాచ్ గనుక మిస్టర్ ఓట్స్ కి క్షమాపణలు చెబితే మళ్ళీ మీరు కాలేజీకి రావచ్చు అన్నారు. మా వాళ్ళందరిది తప్పే కావచ్చు, కానీ ఓట్స్ కూడా తప్పు చేశాడు కాబట్టి అతన్ని కొట్టారు. అందువలన క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు అని ధైర్యంగా చెప్పాడు బోస్. దాంతో వాళ్ళు బోసే దీనంతటికి ముఖ్య కారణమని తీర్మానించి సస్పెన్స్ ను కొనసాగించారు. మరుసటి రోజు కలకత్తా నుండి ఇంటికి రైలులో వెళ్తూ మనసులో నా తప్పేమీ లేదు అనుకున్నాడట. ఇంటికి వచ్చాక మళ్లీ తన పాత స్నేహితులను కూడగట్టి ఒరిస్సాలో ప్రబలమైన కలరా, మచూసి వ్యాధి బాగా వ్యాపించడంతో వాళ్ళకి సేవ చేయడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని వాళ్లతో పాటు తీసుకెళ్లి గ్రామాల్లోకి వెళ్లారు. అక్కడ వాళ్ళకి సేవ చేసి ఎవరూ చేయని సాహసం చేసేవారు. ఆ కలరా ద్వారా చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరూ రాకపోవడంతో ఆ శవాలను కూడా ఒకే దగ్గరికి పోగు చేసి విరాళాలు సేకరించి సామూహిక దహన కార్యక్రమాలు చేశారు. ఇలా సంవత్సరం పాటు చేశాడు. వాళ్ళ అమ్మగారు భర్త హరినాథ్ గారితో మాట్లాడి వీడు ఇక్కడుంటే ఇలాగే తిరుగుతాడు, లండన్ పంపించి చదివిద్దామన్నారు. కానీ వాళ్ళ నాన్నగారు వీడు కలకత్తా వెళ్లి అక్కడ సస్పెండ్ ఎత్తించుకుని డిగ్రీ పూర్తి చేస్తేనే లండన్ పంపిస్తానని కరాఖండిగా చెప్పేశారు. బోస్ వెంటనే కలకత్తా వచ్చి కాలేజీకి వెళ్లి తన సస్పెన్స్ గురించి అడిగితే వాళ్ళు ఇంకా సస్పెండ్ అలాగే ఉంది, నువ్వింకా కాలేజీకి రావడానికి వీల్లేదన్నారు. కలకత్తాలోనే ఉన్న రెండో అన్నయ్య శరత్ చంద్ర దగ్గరికి వెళ్లి విషయం చెప్పి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడమన్నాడు. అదే సమయంలో బెంగాల్ బెటాలియన్కి సైనికులకి రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. అందులో చేరి బ్రిటిష్ వారి దగ్గర పనిచేయడం ఇష్టం లేకపోయినా సైన్యంలో చేరితే కఠినమైన పద్ధతులు తెలుస్తాయి, అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయని చేరడానికి వెళ్ళాడు. అన్ని ఫిజికల్ గా సెలెక్ట్ అయ్యాడు, కానీ కంటి చూపులో చిన్న సైట్ ఉండడం వలన సెలెక్ట్ కాలేదు. అతనికి అప్పటికే స్పెట్స్ ఉన్నాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కాలేజీకి వెళ్లి అడిగాడు. వాళ్ళు సస్పెండ్ ఎత్తివేస్తామన్నారు గానీ ప్రెసిడెన్సీ కాలేజీలో చేర్చుకోము, నువ్వు వేరే కాలేజీలో చేరవచ్చు అని చెప్పారు. వాళ్ళ అన్నయ్య ద్వారా ప్రెసిడెన్సీ కాలేజీ నుండి ఒక లెటర్ తెప్పించుకొని స్కాటిష్ చర్చ్ కాలేజీలో 1917 జూలైలో చేరాడు. ఈ
కాలేజీని కొన్ని రోజులకి మిలిటరీ కాలేజీకి అనుసంధానంగా చేర్చి ఇండియా టెరిటోరియల్ మిలిటరీ కాలేజీని చేశారు. దాంతో బోస్ మిలిటరీ శిక్షణ తీసుకున్నాడు. కవాత్ బాగా చేసేవారు. ఇక్కడ డిగ్రీ అండ్ మిలిటరీ పూర్తి చేసి ఎంఏ అప్లైడ్ ఫిలాసఫీ తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఈలోగా వాళ్ళ నాన్నగారు కటక్ నుండి కలకత్తా వచ్చి, సుభాష్, నిన్ను ఐసీఎస్ చదివించడానికి లండన్ పంపిద్దాం అనుకుంటున్నాను. 24 గంటల్లో నీ నిర్ణయం చెప్పు అన్నారు. లండన్ వెళ్తే గనక ఈ తెల్లవాళ్ళు అక్కడ ఎలా బ్రతుకుతున్నారు, వారి జీవన విధానం ఏమిటి లాంటి విషయాలతో పాటు చదువు కూడా బాగా చదివితే చాలా విషయాలు తెలుస్తాయని, ఇష్టం లేకపోయినా లండన్ వెళ్లడానికి వాళ్ళ నాన్నగారికి 24 గంటల్లోపే తన నిర్ణయాన్ని చెప్పాడు. వారం రోజుల్లో తనకు తెలిసిన అంకుల్ ద్వారా పాస్పోర్ట్ రెడీ చేయించుకుని 1919 సెప్టెంబర్ 17న లండన్ వెళ్లే వాడ ఎక్కాడు. నెల 10 రోజులు ప్రయాణం చేసి లండన్ లో దిగి ఐసీఏ కోర్సు కోసం యూనివర్సిటీలో చేరి చదువుకుంటూనే బ్రిటిష్ వారి జీవన విధానాన్ని గమనిస్తుండేవారు. ఐసీఏ కోర్సు పరీక్షలో ఎగ్జామ్ లో యూనివర్సిటీ 4th ర్యాంక్ లో పాస్ అయ్యాడు. పాస్ అయ్యాక ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుని కుటుంబ జంజాటంలో పడకూడదని తన జీవితాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం అంకితం చేయడానికి నిర్ణయించుకుని వాళ్ళ నాన్నగారికి ఒక ఉత్తరం ద్వారా చెప్పాడు. ఆయన ఒప్పుకోలేదు, కానీ రెండో అన్నయ్య శరత్ చంద్ర గారికి తన ఆలోచన నచ్చింది. అదే రోజుల్లో లండన్ వచ్చిన లోకమాన్య గంగాధర తిలక్ గారు భారతీయ స్టూడెంట్స్ ను కూడగట్టి, మనమంతా చదువుకొని విజ్ఞానవంతులమయ్యాం, ఈ విజ్ఞానాన్ని బ్రిటిష్ వారికి దారపోయకూడదు, మన దేశం కోసం వినియోగిద్దామని మోటివేషన్ చేస్తుండేవారు. ఆ మీటింగ్స్ కూడా బోస్ని బాగా ప్రభావితం చేశాయి. ఇండియా ఉన్న దేశబంధు చిత్తరంజన్ దాస్ గారికి ఒక లేఖ రాశాడు, తన దగ్గరికి వస్తున్నట్టు. ఆయన కూడా రమ్మని ప్రత్యుత్తరం రాశారు. దాంతో వెంటనే బోస్ 1921 జూలై 16వ తారీఖున సరాసరి ముంబై వచ్చి గాంధీజీని కలిశాడు. ఆయన బోస్తో పాటు మరికొంతమంది యువకులతో, మీరంతా గనక నాతో ఉండి నేను చెప్పినట్లు వింటే కోట్లాది మంది భారతీయుల్ని కలుపుకొని బ్రిటిష్ వారికి పన్నులు కట్టకుండా విదేశీ వస్తువు బహిష్కరించి సహాయ నిరాకరణోద్యమం చేస్తే 1 సంవత్సరంలో మీకు స్వతంత్రం తెస్తాను అన్నారు. దానికి బోస్ వెంటనే, గవర్నమెంట్కి పన్నులు కట్టకపోతే బ్రిటిష్ వారి కంటే మన ప్రజలకే నష్టం కదా, మన వాళ్ళకి సదుపాయాలు ఆపేసి మరింత నరకం చూపిస్తారు కదా, ఏమాత్రం చేస్తే సంవత్సరంలో స్వాతంత్రం వచ్చేస్తుందా గాంధీ గారు అని అడిగారు. అలాగే దాంతో పాటు మరికొన్ని ప్రశ్నలు సంధించాడు. గాంధీజీ కొన్నిటికి సమాధానం చెప్పారు, కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుందని అనేశారు. గాంధీజీ చెప్పిన జవాబులతో పెద్దగా సంతృప్తి చెందక ముంబై నుండి కలకత్తా వచ్చి దేశబంధు చిత్తరంజన్ దాస్ గారిని కలిసి ఆయనతో మాట్లాడాక సంతృప్తి చెందాడు. ఇలాంటి వ్యక్తుల దగ్గరే పని చేయాలి, గాంధీ దగ్గర కాదనుకొని చిత్తరంజన్ దాస్తో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నారు. బోస్ యొక్క దృఢమైన ఆలోచనాపరమైన నాయకత్వ లక్షణాలు నచ్చి ఆయన కాంగ్రెస్ యువజన సంఘంలో ఉన్న యూత్ వాలంటరీ వింగ్కి లీడర్గా నియమించాడు. అలాగే కాంగ్రెస్ ప్రచార కమిటీకి అధ్యక్షుడిని కూడా చేయించారు. దాంతో పాటే స్వతంత్రోద్యమంలో పాల్గొంటున్న స్టూడెంట్స్ ని బ్రిటిష్ వారు తిరిగి కాలేజీలో చేర్చుకోకపోతే అలాంటి స్టూడెంట్స్ కోసం చిత్తరంజన్ గారు తన సొంత డబ్బులతో ఒక నేషనల్ కాలేజీని స్థాపించారు. ఆ కాలేజీకి కూడా బోస్ని ప్రిన్సిపాల్ చేశారు. ఈ 3 పనులు నిర్ణయాత్మకంగా, దృఢంగా, ఆలోచన పరంగా చేస్తూ ఎంతో మంది యువకులను ఉద్యమాల్లో పాల్గొనేలా చేసి చిత్తరంజన్ దాస్ గారికి ప్రియశిష్యుడయ్యాడు. ఇలా సాగుతున్న రోజుల్లో బ్రిటిష్ యువరాజు కలకత్తా వచ్చినప్పుడు బ్రిటిష్ పోలీసులు చేసిన కవాతుకి వ్యతిరేకంగా తన యూత్ వాలంటరీ వింగ్తో కలకత్తా వీధుల్లో కవాతు చేయించాడు. ఈ సంఘటనతో బ్రిటిష్ అధికారులు బెదిరిపోయి తమ యువరాజు దగ్గర పరువు పోతుందని భయపడిపోయి బోస్తో పాటు మిగతా కవాతు చేస్తున్న వాళ్ళందరినీ జైల్లో వేశారు. జైళ్లు సరిపోకపోతే మరుసటి రోజు అందరినీ విడిచిపెట్టారు. కానీ ఇంత ధైర్యంగా మనకు ధీటుగా కవాతు చేయించిన బోస్ ఎవరు, అతని నేపథ్యం ఏంటి, అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలని చిత్తరంజన్ దాస్ గారిని, బోస్ని 6 నెలలు విచారించి కోర్టులో విచారణ జరిపి 6 నెలల శిక్ష విధించారు. అది వినగానే బోస్ గట్టిగా నవ్వాడట. ఎందుకయ్యా నవ్వుతున్నావని జడ్జి అడిగితే, మేము ఏమైనా కోడపిల్లను దొంగిలించామా, 6 నెలలు జైలు శిక్ష వేయడానికి బ్రిటిష్ యువరాజుకి వ్యతిరేకంగా నినాదాలు చేశాం, ఉద్యమాలు చేశాం, అదేమీ చిన్న విషయం కాదు, ఇలాంటి పనికి మీరు కేవలం 6 నెలలు వేయడం నాకు నవ్వొచ్చింది అన్నాడట. తరువాత 1922 సెప్టెంబర్లో విడుదల చేశారు. ఆ సమయంలో బెంగాల్లో వరదలు వచ్చాయి. అందుకోసం ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి తన యూత్ వాలంటరీ వింగ్ ని దింపి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చాడు. తరువాత గాంధీజీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గైలో డిసెంబర్లో సమావేశాలు జరిగాయి. ఆ సమావేశంలో చిత్తరంజన్ దాస్ గారు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఎన్నుకున్నందుకు అదే రోజు సభలో మాట్లాడుతూ, మనం బ్రిటిష్ వారికి ప్రత్యక్షంగా ఎదురెళ్లి అసెంబ్లీ, లోక్సభల ఎన్నికలకు దిగి మన పార్టీ తరపు నుండి పోటీ చేద్దాం, బ్రిటిష్ వాళ్ళని కూడా పోటీ చేయమందాం, ఓటింగ్ ద్వారా మనమే గెలుస్తాం కాబట్టి మనం స్వాతంత్రం సాధించడం సులభం అవుతుందన్నారు.
కానీ గాంధీజీ అలా వద్దు, వాళ్ళకి ఎదురెళ్తే మనకే నష్టం జరుగుతుంది, కాబట్టి మనం అహింసా పద్ధతిలోనే వెళ్దాం అని చెప్పారు. గాంధీజీ యొక్క నాన్చుడి పద్ధతి చిత్తరంజన దాస్కి, బోస్కి, మరికొంతమంది నాయకులకి నచ్చలేదు. వెంటనే చిత్తరంజన దాస్ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. బోస్ కూడా గురువు గారి అడుగుజాడల్లోనే నడుస్తూ కాంగ్రెస్ పార్టీకి, కలకత్తా కాంగ్రెస్ ప్రచార కమిటీకి రాజీనామా చేసేసి అక్కడి నుంచి దాస్ గారు బోస్తో పాటు మిగతా నాయకులను తీసుకుని వెళ్లి జవహర్ లాల్ నెహ్రూ నాన్నగారు మోతీలాల్ నెహ్రూని, వల్లభాయ్ పటేల్ సోదరుడు విఠలభాయ్ పటేల్ ని కలిసి స్వరాజ్య పార్టీ పెట్టారు. ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా మోతీలాల్ నెహ్రూ గారిని నియమించారు. యువజన విభాగానికి యూత్ వాలంటరీ వింగ్ కి అధ్యక్షుడిగా బోస్ ని నియమించారు. పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తెలియడం కోసం 1923 అక్టోబర్లో ఫార్వర్డ్ అనే పత్రికని స్థాపించారు. దీనికి సంపాదకుడిగా బోస్గే అప్పగించారు. ఇదే సమయంలో కేంద్ర రాష్ట్ర సభలలో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రజలకు నచ్చి స్వరాజ్యం పార్టీకి మద్దతు ఇచ్చి ప్రజలంతా వీరితో కలిసి నడిచారు. దీంతో గాంధీజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పునరాలోచించి ఇలాగైతే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని స్వరాజ్య పార్టీ సిద్ధాంతాలను మేము కూడా గౌరవిస్తున్నామని వారికి మద్దతు ఇచ్చారు. తర్వాత కలకత్తాని మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ పట్టణం చేశారు. కార్పొరేషన్కి 1924లో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ తరపున చిత్తరంజన్ దాస్ కార్పొరేటర్ గా ఎన్నుకోబడ్డారు. ఆ విధంగా కలకత్తా కార్పొరేషన్ కి మొట్టమొదటి కార్పొరేటర్ చిత్తరంజన్ దాస్ గారు అయ్యారు. ముఖ్య కార్యదర్శిగా బోస్ని నియమించుకున్నారు. ముఖ్య కార్యదర్శిగా చేస్తున్నందుకు బోస్కి అప్పట్లోనే నెలకి 3000 రూపాయల జీతం అందేది. అందులో 1500 రూపాయలు కార్పొరేషన్ పనులకు ఇచ్చేసి మిగతా 1500 రూపాయలు పేద విద్యార్థుల చదువుల కోసం వినియోగించేవారు. కార్పొరేషన్ లో పనిచేస్తున్న బ్రిటిష్ వారిని సైతం తనదైన క్రమశిక్షణతో నడిచేటట్టు శాసించేవారు. అంతేకాదు, ఎదిరించి అదుపులో పెట్టేవాడు. అదే రోజుల్లో గోపీనాథ్ షా అనే యువకుడికి బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ని చంపబోయినందుకు ఉరివేసి చంపితే ఆ మృతదేహాన్ని అమరవీరుడిగా కలకత్తా వీధుల్లో ఊరేగించుకుంటూ తీసుకెళ్లాలని ప్రయత్నించాడు బోస్. కానీ బ్రిటిష్ వారు పోరాడి చివరికి ఊరేగింపుకి అంగీకరించకపోగా బోస్ని ఎలాగైనా అరెస్టు చేయాలని అప్పటికప్పుడు అనుమానం ఉన్న వారిని ఎవరినైనా అరెస్టు చేయొచ్చనే ఒక ఆర్డినెన్స్ తెప్పించి 1924 అక్టోబర్లో కొంతమంది యువకులతో పాటు బోస్ను కూడా అరెస్టు చేశారు. బోస్ని అరెస్టు చేశారని తెలిసి కలకత్తా ప్రజలంతా ఊరేగింపులు, నిరసనలు చేశారు. చిత్తరంజన్ దాస్ గారు కేవలం ఒక కుర్రాడిని అరెస్టు చేయడానికి ఒక ఆర్డినెన్స్ ని అడ్డుపెట్టుకున్నారు. ఛీ, మీరేం మనుషులరా అని బ్రిటిష్ వారిని చెడామడా తిట్టేశారు. బోస్ జైల్లో ఉంటూనే తన బెటాలియన్ రప్పించుకొని కార్యదర్శిగా తన పనులు చేస్తుండేవారు. జైల్లో ఉండి కూడా వీడు ఎంత నడిపిస్తున్నాడంటే సామాన్యుడు కాదు, ఎప్పటికైనా మనకి ముప్పే అని భయపడి చాలా ప్రమాదకారి ఖైదీ అని ఒక నింద వేసి బర్మాలో మాండలే అనే జైల్లో బంధించారు. ఈయన జైల్లో ఉండగా కలకత్తాలో తన గురువు, ఆదర్శ వ్యక్తి, మిత్రుడు, మార్గదర్శి అయిన దేశబంధు చిత్తరంజన్ దాస్ గారు 1925 జూన్ 16న మరణించారు. ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. ఆ జైల్లో క్రిస్టియన్ పండుగ చేసుకోవడానికి, ముస్లిం పండుగలు చేసుకోవడానికి నిధులిచ్చి పర్మిషన్ ఇచ్చేవారు. కానీ హిందువుల పండుగలు వస్తే నిధులు ఇవ్వకపోవడమే కాక పర్మిషన్ కూడా ఇచ్చేవారు కాదు. ఈ వివక్ష నచ్చగా బోస్ నిరాహార దీక్షకు దిగాడు. ఆ దీక్ష వలన బ్రాంకో న్యూమోనియా అనే వ్యాధి వచ్చింది. డాక్టర్లు పరిశీలించి ఈ వ్యాధికి ఇండియాలో వైద్యం లేదు, స్విట్జర్లాండ్ లో ఉంది, అక్కడికి తీసుకువెళ్లాలని అన్నారు. ఈ విషయం తెలిసి కలకత్తాలో ప్రజలంతా కలిసి నిరసనలు చేయడంతో వేరే గత్యంతరం లేక విడుదల చేశారు. విడుదలయ్యాక షిల్లాంగ్ వెళ్లి వైద్యం చేయించుకుని 1927 అక్టోబర్లో కలకత్తా వచ్చాడు. చిత్తరంజన్ దాస్ గారు చనిపోవడం, బోస్ జైల్లో ఉండడం వలన స్వరాజ్య పార్టీ నడిపించే సరైన నాయకుడు లేక ఆ పార్టీ కనుమరుగైపోయింది. గాంధీజీని విభేదించైనా కాంగ్రెస్ లో చేరడం కరెక్ట్ అని భావించి మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు వెళ్లి అక్కడ చేరితే బోస్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. సెక్రటరీ అయిన తర్వాత దేశం మొత్తం తెలిసింది బోస్ గురించి. 1928లో కార్మికులందరూ సమ్మె చేస్తే వాళ్ళకి మద్దతుగా బోస్ కూడా సమ్మెలోకి దిగి సమ్మె చేశాడు. అందుకుగాను వాళ్ళందరూ కలిసి అఖిల భారత ట్రేడ్ యూనియన్ కి అధ్యక్షుడిని చేశారు. తర్వాత 1928 డిసెంబర్లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ భారతదేశానికి అభినవేశ ప్రతిపత్తి అంటే భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నామనే స్టేటస్ కలిగిస్తే చాలు అనే ఒక ప్రతిపాదన చేశాడు. ఈ పద్ధతి బోస్కి నచ్చగా, ఇదేంటండి స్వాతంత్ర్యం అంటే బ్రిటిష్ వారు మొత్తం ఇండియా వదిలి వెళ్లిపోవాలి గాని ఇలా సగం సగం స్వాతంత్ర్యంతో మనకి ఒరిగేదేమిటి అని గాంధీజీతో విభేదించాడు. దాంతో ఓటింగ్ పెట్టారు. బోస్ చెప్పిన విధానం నచ్చినా గాంధీజీని ఎదిరించడం ఎందుకు అనుకున్నారో ఏమో గాని ఆ ఓటింగ్ లో బోస్ 300 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో బోస్ కాంగ్రెస్ లో కొనసాగుతూనే భారత స్వాతంత్ర సమితి అనే అసోసియేషన్ ని స్థాపించారు. ఈ అసోసియేషన్ ద్వారా పూర్తి స్వాతంత్రం ఇచ్చినంత వరకు మనం ఒప్పుకోవద్దని దృఢ నిశ్చయంతో బ్రిటిష్ వారికి ఎదురు తిరిగేవారు. అలాగే గాంధీజీ చేస్తున్న ఉప్పు సత్యాగ్రహం నచ్చి
దానికి మద్దతివ్వడం కోసం కలకత్తాలో ఉద్యమానికి సమాయత్తం అవుతున్నాడు. గాంధీ లాంటి వ్యక్తి సగం స్వాతంత్ర్యంతో సరిపెట్టుకుంటుంటే బోస్ మాత్రం రెచ్చిపోతున్నాడు. ఇతనితో మళ్లీ మనకు ప్రమాదమని 1930 జనవరి 21న జైల్లో పెట్టారు. జైల్లో ఉంటూనే కలకత్తాలో ఉన్న తన బెటాలియన్తో ఉప్పు సత్యాగ్రహానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు 1930 ఆగస్టులో కార్పొరేట్ మేయర్గా ఎన్నుకోబడ్డాడు. బోస్ని విడుదల చేయాలని ప్రజలంతా కలిసి నిరసనలు బందులు చేస్తే 1930 ఆగస్టు 23న విడుదల చేశారు. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేసింది. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఎప్పుడైనా ఇవ్వని, కానీ మేము మాత్రం ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అని 1931 జనవరి మొదటి వారంలో తీర్మానం చేశారు. దీనికి కావలసిన ఏర్పాట్లు చేస్తుండగా బోస్ పై లాఠీచార్జ్ చేసి మళ్లీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కొన్ని నెలలకి గాంధీజీ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ తో మాట్లాడి మా నాయకుల్ని విడుదల చేస్తే మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేయకుండా చూసుకుంటాం అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందానికి ఒప్పుకొని బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ నాయకుల్ని బోస్ని విడుదల చేశారు. బోస్ విడుదలై గాంధీజీని కలిసి ఎందుకంటే అనవసరంగా రాజీ మార్గాలు చేస్తారు, రాజీ లేని పోరాటాలు చేస్తేనే వాళ్ళు లొంగుతారండి అని గాంధీజీతో మాట్లాడి వస్తుండగా 1932 జనవరిలో మళ్ళీ బ్రాంకో న్యూమోనియా జబ్బు వచ్చింది. జబ్బు నయం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం యూరోప్ పంపించాలని నిర్ణయించింది. యూరోప్ వెళ్లే ముందు మా అమ్మనాలని చూస్తానన్నాడు బోసు. కానీ అందుకు అంగీకరించకుండానే యూరోప్ వాడ ఎక్కించి అది కదిలిన తర్వాత బోసును విడుదల చేశామని ప్రకటించిన బ్రిటిష్ వారు ఆస్ట్రియాలో ఉన్న వియన్నాం తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయించారు. అక్కడే అంతకు ముందొచ్చి క్షయవ్యాధి వైద్యం తీసుకుంటున్నారు వల్లభాయ్ పటేల్ సోదరుడు విఠలభాయ్ పటేల్. ఈయన కూడా స్వరాజ్య పార్టీలో పనిచేసిన వారే. ఈయన వియన్నాంలో 1,00,000 రూపాయలు పోగేసి దాచారు. ఈయనకి క్షయవ్యాధి బాగా తీవ్రం అవడంతో స్విట్జర్లాండ్ వెళ్లాల్సి వచ్చింది. బోస్ కూడా ఈయనకి తోడుగా వెళ్లారు. స్విట్జర్లాండ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు బోస్కి తన దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు ఇచ్చి భారతదేశం బయట నుండి ఉద్యమాన్ని నడపాలని చెప్పి ఆయన 1933 అక్టోబర్ 22న మరణించారు. ఆయన మృతదేహాన్ని భారతదేశం పంపించి బోస్ మళ్లీ వియన్నాం వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆస్ట్రియా దేశంతో పాటు యూరోప్ లో ఉన్న దేశాల్ని సందర్శించాడు. జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్ దేశాలు వెళ్లి వీళ్ళ విప్లవాలు ఎలా సక్సెస్ అయ్యాయి, ఎందుకు సక్సెస్ అవుతున్నాయి ఇలాంటి విషయాలు కనుక్కొని 1993లో బెర్లిన్ వెళ్లినప్పుడు అధికారంలో ఉన్న హిట్లర్ని కలిసి మద్దతు కోసం ప్రయత్నం చేశాడు. కానీ అప్పుడు వీలు పడలేదు. బెర్లిన్ లో ఉన్న ఇండియా కాలనీలో ఉన్న ఇండియన్స్ ని, స్టూడెంట్స్ ని కలిసి వాళ్ళను కూడా ఉద్యమంలోకి దిగేలా చేశాడు. అయితే అతను విదేశాల్లో ఏం చేసినా బ్రిటిష్ వారు డేగ కన్నుతో గమనిస్తుండేవారు. అదే సమయంలో ఆస్ట్రియా దేశానికి చెందిన ఎమిలీ షాంకల్ బోస్కి అసిస్టెంట్ గా ఉండేవారు. 1934లో మీ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు, వెంటనే రమ్మని వాళ్ళ అమ్మగారి నుండి ఒక కేబుల్ గ్రామ్ వచ్చింది. వెంటనే బోస్ బయలుదేరి కలకత్తాలో దిగారు. వాడ దిగిన వెంటనే పోలీసులు చుట్టుముట్టారు, గృహ నిర్బంధం చేశారు. దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు ముందు రోజే చనిపోయారు. అలా గృహ నిర్బంధంలో 6 నెలలు ఉన్నాడు. మళ్లీ బ్రాంకో న్యూమోనియా వ్యాధి రావడంతో మళ్లీ విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ కోసం స్విట్జర్లాండ్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఇటలీ వచ్చాడు. అక్కడ కొన్ని రోజులు ఉండి కాంగ్రెస్ మహాసభలకి హాజరవ్వాలని ఇండియా వెళ్లడానికి ఇటలీలో వీసా సంపాదించాడు. ఇటలీలో కొంతమంది శ్రేయోభిలాషులు మిస్టర్ బోస్, నీ మీద బ్రిటిష్ వారు డేగ కన్నుతో పహారా కాస్తున్నారు, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. అయినా సరే 1936 ఏప్రిల్లో బొంబాయిలో దిగగానే యథాతథంగా పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసి పూనా దగ్గర ఎర్రవాడు జైల్లో బంధించారు. బోస్ని అరెస్టు చేశారని తెలిసి ప్రజలు, ఆందోళనకారులు నిరసనలు ఆందోళనలు చేశారు. ఇక్కడ జైల్లో నెల రోజులు ఉన్నాక మళ్లీ జబ్బు వచ్చింది. అక్కడ నుండి కుత్సింగ్ అనే ఏరియా తీసుకెళ్లి అక్కడ జైల్లో పెట్టి వైద్యం ఇస్తుండేవారు. ఇక్కడ కూడా తగ్గకపోవడంతో కలకత్తా మెడికల్ కాలేజీకి తరలించారు. కలకత్తా రాగానే బెంగాల్ ప్రజలంతా కలిసి ఆందోళన చేసేసరికి వేరే గత్యంతరం లేక 1937 మార్చిలో విడుదల చేశారు. విడుదలయ్యాక హిమాచల్ ప్రదేశ్ లో డాల్ హౌస్ వెళ్లి తన మిత్రుడు ధర్మవీర దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకుని జబ్బు తగ్గాక 1937 నవంబర్ 18న మళ్లీ లండన్ వెళ్లి భారతీయులందరినీ కూడగట్టి మద్దతు సంపాదించాడు. అలా జరుగుతుండగా 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుని ఒక కేబుల్ గ్రామ్ పంపించారు. వెంటనే బోస్ బయలుదేరి 1938 జనవరిలో ఇండియా వచ్చాడు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ మహాసభలు గుజరాత్లో పెట్టి అది 51వ కాంగ్రెస్ మహాసభ కావడంతో 51 జతల ఎడ్లని ఒక రథానికి కట్టి అందులో బోస్ని కూర్చోబెట్టి సభ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ వేదికకి విఠలభాయ్ పటేల్ గుర్తుగా అతను పేరు పెట్టారు. అధ్యక్షుడిగా బోస్ ప్రసంగం ఇస్తూ బ్రిటిష్ వారిని వెళ్లగొట్టడానికి మనం బయటి దేశాల మద్దతు కూడా తీసుకుందాం, కాంగ్రెస్ ని ఒక పార్టీలా చూడకుండా ఇది మనం మన కోసం నిర్మించుకునే ప్రభుత్వంగా తీర్చిదిద్ది కొన్ని శాసనాలు చేద్దామని చెప్పాడు. ఈ మాటలు గాంధీజీకి నచ్చలేదు. బయట దేశాల మద్దతు అంటాడేంటి, మనం అహింస మార్గంలో నెమ్మదిగా పోరాడి సాధించాలి గాని ఈ కుర్రోడు అనవసరంగా తొందరపడుతున్నాడని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
త్వరలో రాబోతున్న రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు ఇరుక్కుంటారు, వాళ్ళ ఆట కట్టించాలంటే రాజకీయ బలం ఉండాలని ఆలోచించి మళ్ళీ 1939లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కోసం బోస్ పోటీ చేస్తానన్నారు. కానీ గాంధీజీ అతని నాయకులు వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా చేయడం రూల్కి విరుద్ధం, కుదరదు అన్నారు. కానీ బోస్ ఊరుకోలేదు. అలా విరుద్ధమైతే 51 సంవత్సరాల వయసున్న కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షులుగా వరుసగా 2 సార్లు చాలా మంది చేశారు కదా, అప్పుడు రూల్స్ ఏమయ్యాయని ప్రశ్నించాడు. దాంతో గాంధీ తరపున నాయకులు నోళ్లెళ్లబెట్టారు. వెంటనే గాంధీజీ రంగంలోకి దిగి బోస్కి పోటీగా పట్టాభి సీతారామయ్య గారిని దింపారు. ఆ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ 200 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గాంధీజీ నిలబెట్టిన సీతారామయ్య గారు ఓడిపోవడంతో గాంధీజీ అహం దెబ్బతింది, భరించలేకపోయాడు. బోస్ గెలిచాక చాలా వినయంగా ప్రసంగమిస్తూ, ఈ గెలుపు సుభాష్ చంద్రబోస్ది కాదు, ఈ ఓటమి గాంధీజీ గారిది కాదు, ఇది భావ సారూప్యత కలిగిన ఇద్దరు వ్యక్తులకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రజలు నేను చెప్పిన విధానం ద్వారా స్వాతంత్రం తెచ్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి నాకు ఓట్లు వేశారు, కానీ నాకు వ్యక్తిగతంగా కాదు. అలాగే మహాత్మా గాంధీ గారిని వ్యతిరేకించడమూ లేదు. అది మనం అర్థం చేసుకోవాలని ప్రసంగించారు. అలాగే గాంధీ బాధపడుతున్నారని తెలిసి ఆయన మీద గౌరవంతో గాంధీ వర్గీయులందరినీ తన కార్యవర్గంలో చేర్చుకున్నారు. అయినా సరే గాంధీజీ ఆ ఓటమిని తట్టుకోలేకపోయాడు. మార్చిలో త్రిపురలో మహాసభలు జరుగుతున్నాయనగా గాంధీజీ బోస్ కార్యవర్గంలో పనిచేస్తున్న తన అనుచరుల చేత రాజీనామా చేయించాడు. దాంతో అటు ఆ పనులు ఇటు ఈ పనులు బోస్ ఒక్కడే చూసుకోవడంతో 103 డిగ్రీల జ్వరం వచ్చేసింది. అంత జ్వరంలో తన పని తాను చేసుకుంటుంటే గాంధీజీ అనుచరులేమో దొంగ జ్వరము, నాటకమాడుతున్నాడని ఒక అపవాదు లేపారు. బోస్ అవేమి పట్టించుకోకుండా అంబులెన్స్లో త్రిపుర మహాసభలకు వెళ్లి 103 డిగ్రీల జ్వరంతో వేదిక ఎక్కి రెండో ప్రపంచ యుద్ధం వస్తుంది, అందులో బ్రిటిష్ వారు ఇరుక్కుంటారు, దీన్ని మనం వీలు చేసుకుని బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని ప్రసంగించారు. ఈ సభకి సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చారు. ఈ సభ అయిపోగానే గాంధీజీ బోస్కి ఒక లెటర్ రాసి, నువ్వు బ్రిటిష్ వారిని తరిమి కొడతాననడం అది నీ అభిప్రాయం, ముందు నువ్వు ప్రతిపాదన చేసుకోవాలి, దాన్ని అందరూ సమర్థిస్తే అప్పుడు నువ్వు పార్టీ నుంచి చేయాలి, అంతేగాని పార్టీని భాగస్వామ్యం చేయకు, అలా చేయాలనుకుంటే పార్టీకి రాజీనామా చేసి నువ్వు సొంతంగా చేసుకో అన్నారు. బోస్కి అర్థమైపోయింది, గాంధీజీకి నేను పార్టీలో ఉండడం ఇష్టం లేదు, నేను కూడా పార్టీలో మొండిపట్టు పడితే గనక కాంగ్రెస్, నేతాజీ కాంగ్రెస్, మహాత్మా గాంధీ కాంగ్రెస్ గా 2 భాగాలవుతుంది, అలాగైతే బ్రిటిష్ వారి దగ్గర చులకనవుతాం, దీని ద్వారా భారతీయులకి నష్టం వస్తుందని 1939 మేలో స్వచ్ఛందంగా రాజీనామా చేసి మీరైనా మంచి నిర్ణయాలతో పార్టీ ముందుకు తీసుకెళ్లనని చెప్పి బయటకు వచ్చి అదే సంవత్సరం ఫార్వర్డ్ బ్లాక్ అనే సంస్థను స్థాపించాడు. అయినా గాంధీజీ కోపం, ఈగో సల్లారక అతను రాజీనామా చేసిన 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుందని ప్రకటన చేశారు. అది గాంధీజీ మనస్తత్వం. ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాక కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, మండపేట చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి విద్యార్థులతో సభలు పెట్టి 1-2 సంవత్సరంలో మనం ఏ విధంగా స్వతంత్రం తెచ్చుకోవచ్చో, తెల్లదొరలను ఏ విధంగా బలహీనం చేయవచ్చో చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఆయన అనుకున్నట్లే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు హిట్లర్ పోలాండ్ను ఆక్రమించడంతో బ్రిటిష్ వారు ఆ యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. అందువల్ల మనం బ్రిటిష్ సహాయ నిరాకరణ చేస్తే బలహీనపడుతుంది అని భావించి సభలు సమావేశాల ద్వారా చెప్పాడు. అంతేకాదు కలకత్తాలో ఉన్న బ్రిటిష్ నాయకుల విగ్రహాలు తొలగించాలని 1940 జూలై 3వ తారీఖు లోపు హల్వేల్ యొక్క విగ్రహం తొలగించకపోతే నా అనునాయులు వచ్చి దాన్ని తొలగిస్తారని వార్నింగ్ కూడా ఇచ్చాడు. భయపడిన బ్రిటిష్ గవర్నమెంట్ జూలై 2వ తారీఖునే బోస్ని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. దీంతో బోస్ని 11 సార్లు అరెస్టు చేశారు. 1 నెల గడిచాక నేను బ్రతికినా చనిపోయినా బయటికి వెళ్లాల్సిందేనని, కాబట్టి బయటికి పంపండి, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని అల్టిమేట్ జారీ చేశాడు. బయట కూడా ప్రజల ఉద్యమకారులు నిరసనలు చేస్తుండటంతో 1940 డిసెంబర్ 5న విడుదల చేశారు. కానీ గృహ నిర్బంధం చేశారు. భారత్లో ఉంటే ఒక పక్క బ్రిటిష్ వారితో పోరాడి మరో పక్క గాంధీజీ అనుచర వర్గంతో ఘర్షణ పడాల్సి వస్తుందని, విదేశాలకు వెళ్లి వాళ్ల సైనిక బలం కూడా తీసుకుని బ్రిటిషర్స్ ని ఎదిరించవచ్చని విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ నెల ఇంటికి వచ్చాక 15-20 రోజుల పాటు తనను ఎవరూ కలవద్దని, ఒంటరిగా వదిలేస్తే ధ్యానం చేసుకుంటానని చెప్పాడు. దాంతో ఆయన్ని ఇంట్లో వాళ్ళు కూడా భోజనం గుమ్మం దగ్గర పెట్టేసి వచ్చేసేవాళ్ళు, ఎవ్వరూ కలవలేదు. అప్పుడే బోస్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడని పుకార్లు వచ్చాయి. తనను కలవడానికి ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఆఫ్ఘనిస్తాన్లో వర్కింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న అక్బర్ షా అనే వ్యక్తి మారువేషంలో వచ్చాడు. ఆయనకి విషయం చెప్పి బోస్ తన పేరుని జియావుద్దీన్గా మార్చుకొని మనిద్దరికి 2 టికెట్స్ బుక్ చేయమని చెప్పి 1941 జనవరి 16 అర్ధరాత్రి పైజామా, షేర్వాణి, టర్కీ టోపీ, పొడవాటి గడ్డంతో పఠాన్ వేషం వేసుకుని మోగా చెవిటివాడిలా నటించి ఇంటిలోంచి బయటికి వచ్చాడు. పహారా కాస్తున్న పోలీసులు ఎవరూ గుర్తుపట్టలేదు. ఇంట్లో తన ప్లేస్లో తన ప్రియ శిష్యుడు అరవింద్ని పెట్టాడు. తరువాత అక్బర్ షాని కలిసి ఇద్దరు ఒక కారులో కోమేహో అనే చిన్న రైల్వే స్టేషన్కి వెళ్లి
కల్కా ట్రైన్ ఎక్కి ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి పెషావర్ వెళ్లి అక్కడి నుంచి నడుచుకుంటూ అక్కడక్కడ లారీలు దొరికితే అవి ఎక్కి కొన్ని రోజులు ప్రయాణం చేసి లాల్పోరా చేరుకున్నారు. అక్కడి నుంచి కాబూలు బయలుదేరారు. మధ్యలో నది వస్తే దాన్ని దాటడానికి అడవిలో కొన్ని కర్రలు నరికి వాటికి కొన్ని రబ్బర్ టైర్లు యాడ్ చేసి పడవగా చేసి అవతల ఒడ్డుకు చేరుకొని ఒక లారీ ఎక్కి పాస్పోర్ట్ తనిఖీ చేసే చెక్ పోస్ట్ వస్తుందనగా దిగి మళ్లీ అడవగుండా ప్రయాణం చేసి జనవరి 26న కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చి చూస్తే లోపల అరవింద్ ఉన్నాడు. అతన్ని అడిగితే నాకు తెలియదు, ఇక్కడ ఉండమన్నారు గురువు గారు అని మాత్రమే చెప్పాడు. దాంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. వీళ్ళ కంగారుతో బ్రిటిష్ వారికి కూడా తెలిసింది. బ్రిటిష్ వారు ఇండియా నుండి బయటికి వెళ్లడానికి ఉన్న దారులన్నిటి దగ్గర పోలీస్ బెటాలియన్స్ పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు చేశారు. కానీ అప్పటికే బోస్ ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని ఒక టెంట వేసుకుని అందులో ఉన్నారు. అక్కడ వాళ్ళ మీద నిఘా ఉందని అక్బర్ షా మిత్రుడు ఉత్తమ్ చంద్ ఇంట్లో ఉంటూ బ్రిటిష్ వారికి వ్యతిరేకమైన జర్మనీ, ఇటలీ వెళ్తే సహాయం దొరుకుతుందని జర్మనీ వెళ్లడానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న జర్మనీ దౌత్య కార్యాలయానికి వెళ్లి వాళ్ళకి విషయం చెప్పి సహాయం కోరాడు. వాళ్ళు నెల రోజులు ఆలోచించి ఫిబ్రవరి 23న జర్మనీ దౌత్య కార్యాలయానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళని పిలిపించి, మిస్టర్ బోస్, మేము మా వాళ్లతో మాట్లాడాము, జర్మనీ వెళ్లడానికి మా వాళ్ళు మీకు వీసా ఇవ్వనన్నారు. కానీ ముందుగా రష్యా వెళ్లి అక్కడ మాట్లాడిన తర్వాత విమానంలో జర్మనీ రావచ్చని మా వాళ్ళు చెప్పారు అని ఒక పర్మిషన్ లెటర్ ఇచ్చాడు. వీళ్ళకి రష్యా వెళ్లడానికి ఆఫ్ఘనిస్తాన్ అధికారులు ఇటాలియన్ ఆఫీసులో పనిచేసే ఆర్లెండో మే జెట్టో అనే గుమస్తా పేరు మీద వీసా రెడీ చేసి ఇచ్చారు. చంద్రబోస్ కి తోడుగా 2 జర్మనీ అధికారుల్ని, ఒక ఇటలీ అధికారిని ఇచ్చి కారులో రష్యా పంపించారు. రష్యా నుంచి సపోర్ట్ లభిస్తుంది అనుకున్నాడు. కానీ వాళ్ళు పెద్దగా స్పందించలేదు. ఇక్కడ ఉంటే టైం వేస్ట్ అని జర్మనీ వెళ్లడానికి సమాయత్తమయ్యాడు. జర్మనీ వెళ్తున్నాడని రహస్య ఏజెంట్ల ద్వారా తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని ఎలాగైనా చంపాలని బ్రిటిష్ గూఢాచార్య దళానికి చెందిన SOE స్పెషల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ సంస్థ ప్లాన్ వేసింది. కానీ బోస్ వాళ్ళకి దొరకకుండా రష్యా నుంచి ఫ్లైట్ లో జర్మనీ చేరుకున్నాడు. జర్మనీ చేరుకున్నాక హిట్లర్ని కలవడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ హిట్లర్ అప్పటికే 2వ ప్రపంచ యుద్ధంలో మునిగి ఉన్నాడు. ఒకవైపు భారతీయ సైనికులు 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్ కి సపోర్ట్ గా యుద్ధం చేస్తున్నారు. ఇటువైపు బోస్ ఏమో బ్రిటిష్ వారికి వ్యతిరేకం అంటున్నాడని జర్మనీ అధికారులు బోస్ గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అతను బ్రిటిష్ వారికి తీవ్రమైన వ్యతిరేకస్తుడే అని తెలుసుకుని మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. జర్మన్స్ పాజిటివ్ గా ఉన్నారని బోస్ వెంటనే స్వేచ్ఛ ఇండియా కేంద్రం సంస్థను పెట్టి ఒక 30 మంది భారతీయుల్ని, ఒక 2 జర్మన్ టైపిస్టుల్ని పెట్టాడు. ఆ సంస్థ తరపున మొదటి సమావేశం జరిపినప్పుడు మన సంస్థకి ఏదైనా నినాదం ఉంటే బాగుంటుందని ఆ 30 మందితో అన్నాడు. ఆ 30 మందిలో హైదరాబాద్కు చెందిన అబీబ్ హుస్సేన్ అనే కుర్రాడు జై హింద్ అయితే బాగుంటుంది సార్ అన్నాడు. బోస్ ఆ కుర్రాడిని కౌగిలించుకుని జై హింద్ అన్నాడు. జై హింద్ అనే పదం ఇక్కడ ఒక ముస్లిం సోదరుడి ద్వారా ఆవిర్భవించిందన్నమాట. ఈ సమావేశం ద్వారా భారతీయులకి బోస్ గురించి తెలిసిందే. బ్రిటిష్ వారికి భయం పట్టుకుంది. ఏదైనా చేద్దామంటే జర్మన్లో ఉన్నాడు. దాంతో వాళ్ళంతా కుతమని మరిగిపోయారు. ఈ సంస్థని జర్మనీ ప్రభుత్వం గుర్తించి కొంత ఫండ్స్ ని అప్పుగా కూడా ఇచ్చి ప్రోత్సహించారు. బోస్ ని ఎలా పిలవాలని అనుకుని హమరే నేత సుభాష్ చంద్ర బోస్ అన్నారు. నేత అంటే బాగోదు, జీ చేరిస్తే బాగుంటుంది, గౌరవంగా ఉంటుందని. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే బాగుంటుందని అప్పటి నుంచి నేతాజీ అని పేరు పెట్టారు. ఆ విధంగా సుభాష్ చంద్రబోస్ నేతాజీ అయ్యారు. 1942లో తన భావాలు తెలియజేయడం కోసం ఆజాద్ హిందూ మాసపత్రికని ప్రారంభించాడు. ఇదే సంవత్సరంలో తనకు అంతకుముందు ఆస్ట్రియాలో తనతో కలిసి పనిచేసి సహాయం చేసిన ఎమిలీ షాంకల్ ని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. వీరికి 1942 నవంబర్ 29లో అనితా బోస్ అనే అమ్మాయి జన్మించింది. ఈవిడ ఆస్ట్రేలియాలో ప్రొఫెసర్ గా స్థిరపడ్డారు. ఈమె ఇప్పటికీ ఉన్నారు. బోస్ స్థాపించిన పత్రిక బాగా నడవడంతో రేడియో కూడా ఉంటే బాగుంటుందని జర్మనీ ప్రభుత్వ సహకారంతో ఆజాద్ హిందూ రేడియోని స్థాపించి దాని ద్వారా తన ప్రసంగాలు ఇస్తుండేవారు. ఈ ప్రసంగాలు హిందీ, ఇంగ్లీష్ తో పాటు తమిళ వ్యక్తి ద్వారా తమిళ, తెలుగు వ్యక్తి కిషోర్ చంద్ర ద్వారా తెలుగులో కూడా ఇస్తుండేవారు. ఆ ప్రసంగాలు వినడానికి భారతీయులు రేడియోలు కొనుక్కొని రహస్యంగా వినేవాళ్ళంట. పత్రికా రేడియో ద్వారా తన ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్న సైనిక బలం కావాలంటే హిట్లర్ని కలవాలి. హిట్లర్ని కలవడానికి జర్మనీ ప్రభుత్వం ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తే 1942 మే 29న అపాయింట్మెంట్ దొరికింది. ఆ రోజు బోస్ హిట్లర్తో మాట్లాడి, మీరు గనక ఇండియా వచ్చి మాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన చేస్తే చాలు, నైతికంగా బలం పుంజుకుంటాం అని చెప్పాడు. కానీ హిట్లర్ అందుకు ఒప్పుకోలేదు. కాకపోతే జర్మనీలో మీరే పని చేసినా పూర్తి సహకారం ఇస్తామన్నాడు. దానికి బోస్ సంతోషపడకపోగా, చూడండి, మీరు సైనిక మద్దతు ఇస్తారని ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను, మీరెవరంటే చెప్పండి, బ్రిటిష్ వారి కళ్ళు గప్పి ఇంత దూరం వచ్చిన వాడిని వేరే దేశం వెళ్లలేనా అని కాస్త గట్టిగానే అన్నాడు. దాంతో హిట్లర్ బోస్ ధైర్యానికి ఆశ్చర్యపోయి, ఆవేశపడకు మిత్రమా, ప్రపంచ యుద్ధంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నానని దాటవేసి ఆ మీటింగ్ ని ముగించేశాడు. బోస్ అక్కడి నుంచి వచ్చి యుద్ధంలో ఓడిపోయి జర్మనీకి, జపాన్కి లొంగిపోయి జైల్లో ఉన్న సైనికులని కలిసి వాళ్ళకు కూడా తన ఉపన్యాసం ఇచ్చి
ఆ దేశాల యొక్క ప్రభుత్వాల అనుమతితో ఒక సైన్యాన్ని తయారు చేసి వారికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే అక్షరాలతో ఒక యూనిఫామ్ కుట్టించి ఇచ్చాడు. 1942 డిసెంబర్ వచ్చేసరికి వేలాది మంది సైనికులను సమకూర్చి 4 బెటాలియన్స్ గా విభజించాడు. అన్ని విధాల యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఇక్కడి నుంచి భారత్ వరకు సైన్యాన్ని తీసుకెళ్లాలంటే చాలా కష్టతరమైన పనిని దాని గురించి ఆలోచిస్తుండగా జపాన్ ప్రభుత్వం 1942లో సింగపూర్ ని తన వశం చేసుకుంది. మిగతా దేశాలను కూడా ఆక్రమించుకోవాలని జపాన్ ఆలోచించి ఇంకా ఎక్కువ సైన్యం ఉంటే బాగుంటుందని బ్రిటిష్ వారికి వ్యతిరేకమైన భారతీయులందరినీ కూడగట్టి మీరు సైన్యంగా తయారవ్వండి, అలాగైతే మీ దేశంలో ఉన్న బ్రిటిష్ వారిని తరిమి కొట్టవచ్చు అని చెప్పి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే ఒక సంస్థను పెట్టి భారతీయులందరినీ ఒక సైన్యంగా తయారు చేయించి ఆ సైన్యానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అని పేరు పెట్టారు. దీనికి కెప్టెన్ గా మోహన్ సింగ్ ని నియమించారు. దీని వలన మన భారతీయులకి సహాయం చేసినట్టు అవుతుంది, అదే సైన్యంతో మిగతా దేశాలను కూడా ఆక్రమించుకోవచ్చనే ఉద్దేశంతో జపాన్ ప్లాన్ వేసింది. ఈ సైన్యానికి అధ్యక్షుడిగా జపాన్ లో ఉండి భారత్ కోసం పోరాడుతున్న మరో విప్లవ నాయకుడు రాష్ బిహారీని సింగపూర్ రప్పించుకుని అధ్యక్షుడిగా నియమించారు. ఇతనిది కూడా బెంగాలే. ఈ ప్రాసెస్ లో కెప్టెన్ మోహన్ సింగ్ జపాన్ మనల్ని పావులుగా వాడుకుంటుందని విభేదాలు పెట్టుకున్నాడు. అంతేకాదు రాష్ బిహారీతో కూడా కొన్ని విషయాలు పడక విభేదించుకున్నారు. మోహన్ సింగ్ ని జపాన్ ప్రభుత్వం వారించింది, కానీ అతడు వినకపోవడంతో అతన్ని అతని సహచరుల్ని జైల్లో వేశారు. రాస్ బిహారీ వృద్ధుడు కావడంతో ఒక్కడే నడిపించలేడని జపాన్ ప్రభుత్వం జర్మనీలో ఉన్న సుభాష్ చంద్రబోస్ గురించి తెలిసి బోస్ను రమ్మని చెప్పింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం బోస్ గురించి ఎక్కడ పడితే అక్కడ నిఘా పెట్టింది. విమానంలో పంపిస్తే ప్రమాదకరమని సబ్మెరైన్ ద్వారా పంపించాలని నిర్ణయించుకుని 1943 ఏప్రిల్ 28న జర్మనీ నుండి ఆఫ్రికాలో ఉన్న గుడ్ హోప్ వరకు జర్మనీ సబ్మెరైన్ లో తరలించారు. అక్కడి నుంచి జపాన్ యొక్క సబ్మెరైన్ వస్తే అందులోకి మారినప్పుడు శత్రు దేశాల యొక్క నౌకలు ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా సబ్మెరైన్ నుండి బయటకు వచ్చి ఒక చెక్క ద్వారా జపాన్ సబ్మెరైన్ వరకు వచ్చి అందులోకి మారాడు. చరిత్రకారులు దీన్ని అత్యంత సాహసోపేత చర్యగా చెబుతారు. అక్కడి నుంచి సుమిత్రాదేవికి చేరి అక్కడి నుండి షబాంగ్ వచ్చి మే 10వ తారీఖున సింగపూర్ చేరుకున్నాడు. సింగపూర్ రాగానే ఆజాద్ హింద్ ఫౌజ్కి అధ్యక్షుడిగా నియమించారు. చంద్రబోస్ ప్రసంగాలు విన్నాక భారతీయ ఆడవాళ్లు కూడా ముందుకొచ్చారు. స్త్రీల దళానికి రాణి ఝాన్సీ దళం అని పేరు పెట్టి ఆ దళానికి డాక్టర్ లక్ష్మి గారిని కెప్టెన్ గా పెట్టారు. ఈవిడ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు అపోజిట్ గా నిలబడ్డారు. ఈమె 2012లో మరణించారు. లక్ష్మీ సేగలని గూగుల్లో సెర్చ్ చేస్తే ఈమె గురించి తెలుస్తుంది. సరే, బోస్ గారి దగ్గరికి వద్దాం. బోస్ ఆధ్వర్యంలో చుట్టుపక్కల దేశాల నుండి కూడా భారతీయులు సమీకరించి 1943 అక్టోబర్ 21న అతిపెద్ద సభ పెట్టి స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం ఫామ్ చేసి ఆ ప్రభుత్వాన్ని డిక్లేర్ చేసుకున్నారు. ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నాక చాలా మంది విరాళాలు ఇచ్చారు. జపాన్ ప్రభుత్వం కూడా బోస్ డిక్లేర్ చేసిన స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించి పరిపాలన కొనసాగించడానికి మీకంటూ ఒక ప్లేస్ కూడా ఉండాలని అండమాన్ నికోబార్ దీవుల్ని ఇచ్చింది. భారత సైన్యాన్ని సింగపూర్లోనే ఉంచి 33,000 మంది భారతీయులు బోస్ ఆధ్వర్యంలో నౌకల ద్వారా 1943 డిసెంబర్ 29న అండమాన్ నికోబార్ దీవులు చేరుకున్నారు. పోర్ట్ బ్లేయర్ రేవు పట్టణంలో మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఏడి లోక్నాథ్ని కమిషనర్ గా నియమించారు. బోస్ లక్ష్యం ఇక భారత్లోకి ప్రవేశించి బ్రిటిష్ వారిపై యుద్ధం చేయడమే. జపాన్ ఇచ్చిన ఆయుధాలతో తదుపరి లక్ష్యంలో భాగంగా సింగపూర్లో ఉన్న ఆజాద్ హింద్ ఫౌజ్ కార్యాలయాన్ని బర్మాకి మార్చి ఆజాద్ హింద్ ఫౌజ్ దళాన్ని నడకదారిన నౌకల ద్వారా అక్కడి నుంచి రైళ్ల ద్వారా రంగూన్ తెప్పించి సుభాష్ దళం, గాంధీ దళం, ఆజాద్ దళం, భగత్ దళం, చంద్రశేఖర్ దళం, నెహ్రూ దళం, పటేల్ దళంగా చిన్న చిన్న దళాలుగా విభజించి ఒక్కొక్క దళానికి ఒక్కొక్క కెప్టెన్స్ నియమించాడు. ఇందులో కూడా జపాన్కి చెందిన నాయకులు కెప్టెన్స్ ఉన్నారు. 1944 మార్చి 14న బర్మా సరిహద్దు దాటి ఇండియాలో ఉన్న కోహిమా పట్టణంలో అడుగుపెట్టి బ్రిటిష్ వారిని కొంతమందిని చంపేసి మరి కొంతమందిని తరిమి కొట్టి ఆ పట్టణాన్ని ఆక్రమించుకొని ఇంఫాలా పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి సిద్ధమైనప్పుడు విపరీతమైన తుఫాను గాలులు, త్రాగడానికి మంచినీరు, తినడానికి తిండి లేక సైనికులకి కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో చాలా మంది వ్యాధులకు గురయ్యారు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో 1914 జూలైలో బోస్ యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేసి రంగూన్ వచ్చేశారు. మళ్లీ 1945లో రెండవసారి భారత్ వెళ్లడానికి సైన్యాన్ని సమకూర్చే పనిలో బోస్ ఉండగా పరిస్థితులన్నీ మారిపోయాయి. జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారితో ఒక పక్క, అమెరికా వాళ్లతో ఒక పక్క తీవ్రంగా యుద్ధం చేస్తుంది. అదును చూసి రష్యా కూడా జపాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. జర్మన్ కూడా హిట్లర్ నియంతృత్వ పాలనతో ఓడిపోయే స్థితికి చేరుకుంది. ఆజాద్ హింద్ ఫౌజ్ దళంలో సైనికులు కొంతమంది యుద్ధంలో చనిపోవడం, మరికొంతమంది బ్రిటిషర్కి దొరికిపోవడం, చెల్లాచెదురైపోయారు. 10% కంటే తక్కువ సైనికులు మాత్రమే పోగయ్యారు. జపాన్లో పరిస్థితులు బాగోక జపాన్ అధికారులు బోస్ను వదిలి జపాన్ వెళ్లిపోయారు. జపాన్ ప్రభుత్వం బోస్ను కూడా రంగూన్ వదిలి టోక్యో వచ్చేయమన్నారు. బోస్ ఆ 10% కంటే తక్కువ సైనికులతో రంగూన్ నుంచి బ్యాంకాక్ చేరుకొని సైనికులందరినీ సేఫ్ గా వాళ్ళ ప్లేస్ లో వదిలిపెట్టి వాళ్ళకి కొంత డబ్బుని ఇచ్చి అక్కడి నుంచి బోస్ సింగపూర్ వెళ్లాడు.
అక్కడ 2 నెలలు ఉన్నాడు. అదే సమయంలో జపాన్లో ఆగస్టు 6, 1945లో అమెరికా అణుబాంబులు వేసింది. దాంతో జపాన్ ఓడిపోయామని ఒప్పుకుంది. సింగపూర్ను కూడా ఆక్రమించుకోబోతున్నారని తెలిసి బోస్ టోక్యో వెళ్లడానికి 1945 ఆగస్టు 18న తాయ్పిన్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కి కొద్ది దూరం ప్రయాణం చేశాక విమానం ప్రమాదానికి గురైంది. అందులో బోస్ మరణించడంతో జపాన్ ప్రభుత్వం బోస్ని దహనపరిచి ఆ చితాభస్మాన్ని 2 నెలల తరువాత రాంకోజీ టెంపుల్లో భద్రపరిచి అతని యొక్క విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. ఈ విగ్రహం జపాన్లో ఉన్న ఆ టెంపుల్లో ఇప్పటికీ ఉంది. ఆ చితాభస్మాన్ని భారత్లో స్వతంత్రం వచ్చాక కొన్ని సంవత్సరాలకి భారత్ తీసుకొచ్చారు. అయితే సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక చాలా కథనాలున్నాయి. బోస్ బ్రతికే ఉన్నాడని, అతన్ని భారత రానియకుండా నెహ్రూని అడ్డుపడ్డాడని ఒక కథనం కాగా, సోవియట్ యూనియన్కి బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని కొంతమంది చరిత్రకారులు రాశారు. విమాన ప్రమాదంలో చనిపోలేదు, జపాన్ వైద్యుల చేత ట్రీట్మెంట్ తీసుకొని మంచూరియా వెళ్ళాడు అని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. అలాగే అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజామాబాద్లో నివసించిన భగవాన్జీ అనే సన్యాసి మారువేషంలో ఉన్నాడని, అతనే బోస్ అని ప్రచారం జరిగింది. దీన్ని అప్పటి ప్రభుత్వం ముఖర్జీ కమిషన్తో పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేవీ దొరకకపోవడంతో ఆ ప్రచారం అబద్ధమని తేలింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి వాళ్ళ నిఘా ద్వారా ఏమని సమాచారం అందిందంటే, విమానం కూలినప్పుడు బోస్ బ్రతికే ఉన్నాడు, జపాన్ వైద్యుల చేత వైద్యం తీసుకున్నాడు. తర్వాత బ్రిటిష్ వారిని తప్పుదోవ పట్టించడానికి తనను తాను చనిపోయేటట్టు చిత్రీకరించి మరో 2-3 సంవత్సరాలలో మరింత బలంతో మరింత వేగంగా బ్రిటిష్ వారిపై దండెత్తడానికి ఏ క్షణంలోనైనా భారత్ రావచ్చని సమాచారం వచ్చిందట. దానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏం భావించిందంటే, వీడు 1 సంవత్సరం అజ్ఞాతంలో ఉండి 2వ ప్రపంచ యుద్ధంలో తన మునకలైన దేశాలతోనే జట్టు కట్టి వేలాది మంది భారతీయులు సైనికులుగా చేశాడు. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకెంతమందిని ఎన్ని దేశాలను ఏకం చేస్తున్నాడో అంతుపట్టడం లేదు. అంచనా వేద్దామంటే నిఘా వర్గాలకు కూడా అంతు చిక్కకుండా ఉన్నాడు. పైగా భారత్లో గాంధీ లాంటి నాయకులు అహింసా పద్ధతిలో ప్రజల్ని ఉద్యమాల్లోకి తీవ్రతరం చేస్తున్నారు. మరోపక్క యువకులు, ప్రజలు బోస్ గురించి ఆందోళన చెంది ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడడం లేదని, వేరే గత్యంతరం లేక 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి స్వాతంత్రం ఇస్తున్నట్టు ప్రకటించారు. బోస్ మరణం వెనుక ఎన్ని కథనాలు ఉన్నా స్వాతంత్రం వచ్చింది మాత్రం 100% బోస్ వల్లే అనేది అక్షర సత్యం. గాంధీజీ దేశ స్వాతంత్రం కోసమే పోరాడినా స్వాతంత్రం మాత్రం ఎప్పటికైనా తన వల్లే రావాలని కోరుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు. జోహార్ సుభాష్ చంద్రబోస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్ నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.